శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జాబిల్లి కన్నాని మనసు చల్లని వెళ్దా జాబిల్లి కన్నాని మనసు చల్లని వెళ్దా జాబిల్లి కన్నా నీ మనసు చల్లని వెళ్దా జాబిల్లి కన్నాని మనసు చల్లని వెళ్దా వెల్పులందరి కన్నా వెల్పులందరి కన్నా నీవే మాకు ముందుగా కొలిచావు వేరెవరు లేరురా నీవే గతి ముందుగా కొలిచావు గణపతి రుజులు గుండవు రుజులకు మోజుండా రుజులు గుండవు రుజులకు మోజుండా రుజులు గుండవు రుజులకు మోజుండా రుజులు గుండవు రుజులకు మోజుండా కొండమున్నాదురా కొండమున్నాదురా మా కందవై ఉండాలి ముందుగా కొలిచావురా గణపతి వేరెవరు లేరురా నీవే గతి ముందుగా కొలిచావురా గణపతి. భారత వీరుల్లారా ఆంధ్ర వీరుల్లారా మాతలు తల్లుల్లారా శ్రీగల భారత మాతను కలిసి శ్రీరాజుని శ్రీ శ్రీరంచి దేశానికి పట్టడంలో పెట్టే అన్నదాత రైతన్నను తలచి నేర్పిన గురువుల తలచి అదేవిడు భయపడుతున్నావు దేవుడు నాకు భయం ఏమిట్రే తుఫాన్ వస్తుంది భయమా నీకు భయం లేదా నాకు భయమా భయం లేదా నాకు భయం ఎందుకురా మా పెద్ద పెద్ద వాళ్ళంతా మిలిటరీలో పనిచేశారు నీ పెద్ద పెద్దలంతా మిలిటరీలో పనిచేస్తే నువ్వెక్కడ పనిచేస్తున్నావు నేను మిలిటరీ హోటల్లో పనిచేస్తున్నాను ఏం పని చేస్తున్నావు కోడిపెట్ల కార్యక్రమం అంటే కోసేయడం దూసేయడం వేసేయడం మిగిలింది ఏమంటే పాసంగల్ని తోసేయడం బాగానే ఉంది నీ చికెన్ కదా కట్టి పెట్టాను అవునవును అయితే భయపడ్డానికి కారణం ఏమిటి అసలు మనం ఎందుకు వచ్చాం ఈ జనం ఎందుకు వచ్చారు వాళ్ళందరూ అక్కడ సిట్టింగ్ ఏంటి స్టేజ్ మీద మనోడు ఫైటింగ్ ఏంటి ఇక్కడ మైక్ ఏంటి అక్కడ లైటింగ్ ఏంటి ఇదంతా పోతున్న నాకు తెగమక మగతెగ్గ ఉన్నాయి తెగమక మగతెగ్గ అక్కర్లేదు సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో మహోన్నతులుగా ఈ మానవుడిని సృష్టించాడు అవును భగవంతుడు అటువంటి భగవంతుడు నిద్ర నుండి లేచి దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణ మూర్తి దర్శనం ఇచ్చేటటువంటి రోజు ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం ముక్కోటి ఏకాదశి నాడు దేవతలంతా కూడా శ్రీమన్నారాయణ దర్శించుకునేటటువంటి అవకాశం కల్పించుకొని ముక్కోటి దేవతలతో కలిసి శ్రీమన్నారాయణుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అలరించడం కోసం భక్తులందరినీ కూడా చూసి ఆనందించడం కోసం తన సృష్టిని చూసి అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొంది తన సృష్టికి అనుగుణంగా నడుచుకున్నటువంటి భక్త బృందాన్ని కూడా ఆశీర్వదించడం కోసం చెప్పి స్వామి భూమ
విచ్చేసినటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి నాడు లేచి తలస్నానం చేసి అంతా ఉపవాసం ఉండి సాయంకాలం స్వామిని దర్శించుకొని అప్పుడు ప్రసాదం తినాలి. అటువంటి పవిత్రమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి అనగానే జ్ఞాపకం వచ్చేటటువంటి ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు ఈ జార్జిపేట. ఏం చేద్దంటే అనితర సాధ్యంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఎప్పటి నుంచో ఇప్పటి వరకు కూడా జరుపుతూనే ఉన్నారు. స్వయంగా కూడా బయలుదేరి వస్తూ ఉంటారు ఈ భూలోకానికి. భూలోకంలో ఉన్నటువంటి మానవులలో దేవతలు భూలోకంలో మానవుడిగా జన్మించాలని కొంతమంది వస్తూ ఉంటారు. అటువంటి శ్రేష్ఠులను చూడడానికి అటువంటి దేవతలంతా కూడా ముక్కోటి దేవతలు వారితో సహా ఈ భూలోకానికి వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి రోజు. అలాగే మనకి ఒక మంచి నటుడు ఉన్నటువంటి మన ప్రాంతంలో నటుడు డిఎస్పీ రావు. ఆయన అనేక పాత్రలు వేసి బంగారు నందిని పొందినటువంటి బంగారు లాంటి మనసు ఉన్నటువంటి బంగారు లాంటి కళాకారు ఆ డిఎస్పీ గారిని అభిమానిస్తున్నటువంటి ఒక సోదరు చేస్తారు. డిఎస్పీ రావు గారి యొక్క అభిమాని అని చెప్తూ డిఎస్పీ రావు గారిని నేను అడాప్ట్ చేసుకున్నానండి. దత్తపుత్రుడు అవి డిఎస్పీ రావు గారు. డిఎస్పీ రావు గారు మేము ఇటీవలే ఆగిరిపల్లి అనేటటువంటి గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో చింతామణి నాటకం మా బుర్రకథ కూడా ఇచ్చాము. ఇక్కడ చక్కనైనటువంటి నాటకం ముందు మా బుర్రకథ చెప్పేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ పెద్దల్ని శ్లాఘిస్తూ కొనియాడుతూ డిఎస్పీ రావు గారి అభిమాని వారికి మా బృందం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాపన సత్యబాబు గారు మా బృందాన్ని ప్రోత్సహిస్తూ మాకు ఇచ్చిగా ఘనంగా 50 రూపాయలు దానికి ఇచ్చారండి. వారికి ఇచ్చేటటువంటి వారిని మెచ్చి హెచ్చు చెల్లి ఇచ్చేటటువంటి ఆ పరమేశ్వరుడు 2 రూపాయలని 1000 కోట్లు కలజేయాలని కోరుకుంటూ వారికి మా బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్తే అండి. మా సత్యనారాయణ గారు భజన కళాకారులు. ఇందాకనే మనం చెప్పుకున్నాం నవవిధ భక్తుల్లో మొదటిది శ్రవణం, తర్వాత కీర్తనం. భక్తుల్లో కీర్తనం రెండో మెట్టు. ఆ భక్తిలో పరాకాష్ట భజన. తాళాలు వాయిస్తూ భజన చేస్తే ఆ హృదయంలో ఉన్న పాపాలన్నీ పారిపోతాయి. చప్పట్లు తెరిస్తే చెట్టు మీద కాకులు ఎలా ఎగిరిపోతాయో అలాగే తాళాలు వాయిస్తూ భగవన్నామస్మరణ భగవత్కీర్తనలు పాడుతుంటే పాపాలన్నీ పోతాయి. సత్యనారాయణ గారి పేరు వింటే మరి కొన్ని కొత్త శక్తులు మనకి ఆ సత్యనారాయణమూర్తి అన్నవరం సత్యనారాయణమూర్తి కలిగజేస్తాడు. భజన కళాకారులు ప్రఖ్యాత సత్యనారాయణ గారు మాకు హిత స్నేహితులు. వాళ్ళకు 100 రూపాయలు మా బృందాన్ని ప్రోత్సహిస్తూ మాకు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని పార్వతీ పరమేశ్వరుడు సర్వదా సంరక్షించాలని కోరుతూ సత్యనారాయణ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతవరకు వచ్చాం? ఇదిగో సత్యనారాయణ గారు 100 రూపాయలు చదివించారు. కాదు, మనం బుర్రకథ చెప్పడానికని వచ్చాం, మీరంతా వినడానికని వచ్చారు. వినడానికే వచ్చారు. ఏమైనా తేడా వస్తే మన ముగ్గురిని పట్టుకు తనడానికి వచ్చారు. తనడానికి కాదు, వినడానికే వచ్చారు. వినడానికి వస్తే నాకు ఇబ్బంది లేదు. అసలు మనలో మన మాట అంటే దేవుడు మనకి చెవులిచ్చారు. సగం కాల్చేసిన చుట్టమొక్కలు ఎత్తుకోవడానికి. చుట్టానికి ఎవరు లేరు. ఒకవేళ అలవాటు ఉన్నా పెద్దలు ఉన్నారు, అమ్మో ఇక్కడ భక్తులు ఉన్నారు అని దూరంగా వెళ్ళి కాల్చుకుంటారు. దేవుడు చెవులు వినడానికి ఇచ్చారు. వినాలి ప్రతి వారు. విన్నటువంటి వారు వివరం తెలుస్తుంది. విన్నటువంటి వారు విజ్ఞానవంతులు అవుతారు. విన్నటువంటి వారు వివేకవంతులు అవుతారు. జేబులకి ఎత్తిరించాలి. ఉద్యోగం వేడులు వేస్తారు. జేబులకి ఎత్తిరిస్తాను. దేవుడు మనకి చేతులు ఇచ్చాడు. కష్టపడి పని చేయాలి. మా బామ్మద్దు రోజుకి 24 గంటలు పని చేస్తాడు. ఎక్కడ ఖాళీ ఉండవు. 24 గంటలు రోజుకి 24 గంటలు. రోజుకి 24 గంటలు ఏం పని చేస్తాడు మీ బామ్మద్ది? అరుగు మీద కూర్చొని పేకాడతాడు. దేవుడు ఇచ్చినటువంటి 2 చేతులే కానీ 100 చేతులతో పని చేయాలి. ఒక చేతితో తినాలి. 100 చేతులతో పని చేయడం అంటే ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ మందికి సహకరించాలి, ఎక్కువగా తాగాలి. అదేమిటి ఎక్కువగా తాగాలి? ఏమిటి తాగి? వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ అంతే కదా. యానం నుంచి ఇక్కడికి వాసన వస్తుందా? అవునవును. మత్తు వాసన ఇక్కడికి వస్తుందా? ఇక్కడ ఎవరు తాగేటటువంటి వాటర్ ఉంటే ఈ పాటికే వేసి ఏదో ప్రారంభం. ఒకవేళ ఉంటే చెప్పండి కదా, మీ ముగ్గురు కలిస్తూ అవుతాం. కాదు, కొంచెం కొంచెం తాగొచ్చు పర్వాలేదు. అంతేకాదు కొంచెం తాగేయకూడదు. కుక్క తోకను ఒప్పొచ్చు. కుక్క ఒప్పకూడదు. అంతే కదా మరి. అవును కదా. ముఖ్యంగా మనిషి కావాల్సినటువంటి ఆహారం. ఈ మధ్యన అనేకమైనటువంటి ఇప్పటికి వచ్చి ఎన్నాళ్ళు అయిందో HIV AIDS అనేటటువంటి వ్యాధి. ఇప్పటికి సైంటిస్టులు మందు కనుక్కోలేకపోయారు. ఇతరదే గ్రహాల మీదకి వెళ్ళి ఇతర గ్రహాల మీద మేడలు కట్టడానికి ప్రాణం వేస్తున్నారు. కానీ ఈ భూలోకంలో అల్లాడిపోతున్నటువంటి ప్రాణాలు పోతున్నటువంటి ఈ ఎయిడ్స్ అనేటటువంటి వ్యాధికి ముందు కల్పించారా? ఈ ఎయిడ్స్ మనం కొత్త రూపాలు ధరిస్తూ వస్తాం. ఇలాంటి మబ్బు జబ్బు ఎప్పుడు వస్తుందో తెలియదు, మేఘరోగం ఎప్పుడు వస్తుందో తెలియదు, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు.
బొమ్మను కోరుకోవద్దు. అయితే వర్షం రాకుండా ఎవరికి తెలియదు కదా. అయితే వర్షం రప్పించేటటువంటి మార్గాలు ఉన్నాయి. అలాగే ఈ జబ్బుల దెబ్బల నుండి తప్పించుకునేటటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మందర పర్వతాన్ని కవంగా చేసి పరమాత్మ సహాయంతో వాసుకనేటటువంటి పావుని కవంగా చేసి పావుని తాడుగా చేసి పాల సముద్రాన్ని చిలికితే పాల సముద్రంలో నుంచి ముందు విషం పుట్టింది. పరమేశ్వరుడు గొంతులో ఉంచుకున్నాడు. తర్వాత అక్షరసలు పుట్టారు. వాళ్ళు అందంగా ఉన్నారు. మరి వాళ్ళు అందంగా ఉండడం వలన దేవవేశ్వరిగా మారిపోయారు. అయితే కల్పవృక్షం కామధేను మొదలైనటువంటి పుట్టినప్పటికీ కూడా ఆఖరణ పుట్టినటువంటిది అమృత కలశం, అమృత భాండం, అమృతం పుట్టింది. అటువంటి అమృత తుల్యమైనటువంటి ఆ అమృతాన్ని సాధించడం కోసం ఎంతో కష్టపడాలి. అలాగే కూడా మనం కష్టపడాలి. కష్టపడి ఆ అమృతం తీసుకొచ్చినటువంటి ఆయన మనకు తొలి డాక్టర్ గారు, తొలి వైద్యుడు, ఆయుర్వేద వైద్యుడు. ఆయన ఆయుర్వేదం జబ్బులు రాకుండా 5 సూత్రాలు చెప్పిందండి. 5 సూత్రాలు మీరు పాటిస్తే చాలు. ఏమిటంటే 5 సూత్రాలు. బాగా తాగాలన్నాడు కదా, రోజుకి 8 గ్లాసులు మంచినీళ్ళు తాగాలి. 8 గ్లాసులు మంచినీళ్ళు తాగాలి. 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. 1 గంట ధ్యానం చేయాలి. 1 గంట పురాణం వినాలి. పూజలు చేయాలి. వారానికి 1 పూట ఉపవాసం చేయాలండి. ఉపవాసం పేరు చెప్పాలంటే మా ఆవిడ తర్వాత మా ఆవిడ వారానికి 1 పూట ఉపవాసం ఉంటుంది. ఉపవాసం పేరు చెప్పి భోజనం మానేసి దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహార, పాలకోవ, బత్తాయిలు, దాచిపండు, చక్కెర ఆకలిని సేరు బాధ అవుతుంది. ఇంకా ఉపవాసం ఏమిటి అంటే దగ్గరగా, ఉపవాసము అంటే ఉండడం, ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం, పలహారాలకు దగ్గరగా ఉండాలనుకున్నది. ఇన్ని వంటలకి దగ్గరగా ఉండడం కాదు. అయితే మనకి కష్టాలు అందరికీ వస్తూ ఉంటాయి. కష్టాలు రాకపోతే సుఖం ఉండదు. సుఖంలో ఆ సుఖం ఏమిటో మనకి అర్థం కాదు. చెట్టు మీద సుఖం చూడాలి అంటే ఎంతలో నచ్చినట్టుగా వెళ్ళినట్లయితే ఆ ఆనందం అనుభవించినటువంటి వారికి తెలుసు. అలాగే దేవుడు ఇచ్చినటువంటి కష్టాలు ఇష్టంగా తీసుకొని కష్టాల కడగండ వడగండ దూరంగా పొలగా పోవాలి అంటే దేవుడికి దగ్గరగా వెళ్ళాలి. దేవుడికి దగ్గరగా వెళ్ళైతే కష్టాలు దూరంగా పోతాయి. వంటకి దగ్గరగా వెళ్ళినట్లయితే చలి దూరంగా పోతుంది. కనుకనే వీరికి తెలియక కాదు, వారి సమయాన్ని వినియోగించడం ఎందుకోసం అంటే వచ్చినటువంటి వారు కూడా తరించాలి. అందరూ తరించాలి. అందరూ ఆనందంగా ఉండాలి. అందరూ బాగుండాలి. అందులో మనమంతా కూడా ఉండాలి. మన ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణుని పేరుగాంచినటువంటి మన ఆంధ్ర రాష్ట్రం ప్రపంచానికే మార్గదర్శనం కావాలనేటటువంటి ఉద్దేశంతో ఎందరో భక్తులు ఎంత చక్కనైనటువంటి ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారండి. ఎంత అందంగా ఇలా ఉత్సవాలు చేసేటటువంటి ఈ సాంప్రదాయం విదేశాల్లో చాలా తక్కువ. ఎందుకంటే మేము చాలా దేశాలు తిరిగాం. ఈ బుర్రకథ నేర్చుకొని మలేషియా, సింగపూర్, శ్రీలంక, దుబాయ్, అలాగే అమెరికా, బహ్రెయిన్ మొదలైనటువంటి 6 దేశాలు తిరిగాం. అందరైనటువంటి అమెరికాలో ప్రపంచంలోనే పెద్ద స్టేజ్ మీద మేము చెప్పేటటువంటి అదృష్టం కలిగజేశారు నాటవారు. అటువంటి నాటవారు ఇక్కడికి వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తుంటారు. ఏం చేద్దంటే అందరి కళాకారులకి ఆశ్రయం ఇచ్చేటటువంటి వారు కూడా చక్కనైనటువంటి అవకాశాలు ఇచ్చారు. అలర్ చేయకుండా అడ్డదిడ్డ ప్రశ్నలు వేయకుండా కళాకాలక్షేపం శ్రద్ధగా అయితే పవిత్రమైనటువంటి మన భారతదేశాన్ని పూర్వకాలంలో ఎవరు పరిపాలించారయ్యా? ముఠామేశ్వరి చిరంజీవి పరిపాలించాడు. పరమ పవిత్రమైన మన భారతదేశాన్ని అతి దేశాన్ని అతి పూర్వకాలంలో శంకరుడు పాలించే సంతసం పాలించే అతి దేశాన్ని అతి పూర్వకాలమున శంకరుడు పాలించే సంతసం అతి దేశాన్ని అతి పూర్వకాలమున శంకరుడు పాలించే సంతసం అటువంటి శంకరుని సంతతి వారే నాయన ధృతరాష్ట్ర పాండురాజులు సోదరా. రాష్ట్రం, దొంప రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, మద్రాసు రాష్ట్రం, కేరళ రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రం ఏంటి మాకు అర్థం అవుతురా? కేరళ రాష్ట్రం, మహారాష్ట్రం కాదు. ధృతరాష్ట్రుడు, పాండురాజు అని అన్నదమ్ములు ఉన్నాం. అంటే వాళ్ళ ఓన్ బ్రదర్సా, కజిన్ బ్రదర్సా? వాళ్ళ అక్క చెల్లెలు కదా, అంటే కజిన్ బ్రదర్స్ అనమాట. పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుడికి 9 కుమారులు కలిగారు. ఏమిటో ఒక్క మనిషికి 9 సంతానమా? నీకు తెలిసిందే కదా. ఆ రోజుల్లో ఆపరేషన్ కానీ, లూపులు కానీ, సూపులు కానీ, కటింగ్లు కానీ వరుస 100 మందిని కన్నారు. అలా కాదురా,
ఆడవారు చాలా మంది ఉన్నారు. ఆనాడు పిల్లల్ని ఎక్కువ కన్నా తల్లిని సంతాన లక్ష్మి అని కొనియాడేవారండి. ఇప్పుడు పిల్లల్ని ఎక్కువ కన్నా తల్లిని నీరస లక్ష్మి, దరిద్ర లక్ష్మి అంటున్నారు. ఆ రోజుకి ఈ రోజు తేడా వచ్చింది. అమ్మా నాన్నతో చెప్పడం లేదు, అత్తమామతో చెప్పడం లేదు, భార్య భర్త కలిసి ఆపరేషన్ చేయించుకుంటున్నారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత. అయితే ఆ అమ్మ ధృతరాష్ట్రుని భార్య 100 మంది కొడుకుల్ని కన్నది. ఆవిడ ఎంత పుణ్యగర్భం ఒకసారి ఆలోచించండి. 100 మంది కొడుకులు కన్నటువంటి ఆ అమ్మ పేరు మనం విన్నట్లయితే, కొంతమంది పేరు వింటే పాపాలు పోతాయండి. ఆ అమ్మ పేరు విన్నట్లయితే మనం చేసిన పాపాలన్నీ పోతాయి. మరణాన్ని నుంచి కొత్త పాపాలు మొదలెట్టుకోవచ్చు. అలా కాదు. ధృతరాష్ట్రుని భార్య పేరు ఏమిటి? నగ్మా. మరి ఆవిడ పేరు నాకేం తెలిసాయా బాబు? ఒక్కొక్క ఆవిడండి భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకి తగులు వస్తూ ఉంటాయి. కానీ సాయంకాలం అయ్యేటప్పుడు ఆయన మలుపులు పొట్టలను తీసుకొచ్చేటప్పటికి, వేడి వేడి కాఫీ అందించేటప్పటికి ఆ కలహాలన్నీ దూరంగా పోతాయి. అద్భుతమైనటువంటి ఆనందాన్ని, చక్కనైనటువంటి సంసారాన్ని, పేద సంసారాన్ని పెద్ద చేసి ఇంట్లోనే స్వర్గాన్ని చూపించేటటువంటి చతురత కలిగినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు కదా. ఒక్కొక్క ఆవిడ కొంచెం దురుసుగా మాట్లాడుతూ ఉంటుంది. అంటే భర్తని ఒక్కొక్క ఆవిడ తిడుతూ ఉంటుంది. అంటే ఈ జార్జీపేటలో అటువంటి ఆడవారు ఉన్నారని మేము చెప్పం, కానీ ఉన్నారని చెప్పాం. ముగ్గురిని సేజనకాలు తీసుకెళ్ళి జత కూడా ఎందుకు వచ్చిన కూడా బాగున్నారు. అక్కడక్కడ కసురుగా విసురుగా మాట్లాడే ఆడవారు ఉంటారు. ఒక్కొక్క ఆవిడ భర్తను ఏమని తిడుతుందిరా, ఊడిపోను, నువ్వు రాలిపోను, చాలా తిట్లున్నాయి నాకు. అలా తిట్టే ఆడవారు అక్కడక్కడ ఉండొచ్చు, కానీ కొన్నుకోను పడిపోని భర్తను తిట్టే ఆడవారు తెలిసినటువంటి మనకి ఆ మాట అనుకున్నటువంటి మన పాపం పోవాలి అంటే గాంధారీదేవి పేరు చెప్పుకోవాలి. అవునవును. కారణం ఏమిటి అంటే ఆ గాంధారీదేవి తన భర్త గుడ్డివారని చెప్పి తన భర్త చూడనటువంటి ప్రపంచాన్ని నేను చూడను, ఈ అందసందా నాకు అక్కర్లేదని చెప్పి తన కనులకు గంటలు కట్టుకున్నటువంటి సాధ్వీమణి గాంధారీదేవి. ప్రపంచంలో ఆవిడకావిడే మరొకరు ఎవరు లేనటువంటి. అవునవును. ఆవిడే పతివ్రత, ఆవిడే పతివ్రత, ఆవిడే వెళ్ళాలి, ఆవిడే పతివ్రత, ఆవిడే వెళ్ళాలి, ఎవరు లేరు. మరి ఇంకే చెప్తూ ఉంటావు. ఓయ్ బాబోయ్, మా ఆవిడ కూడా పరమమైన పతివ్రత చక్ర. ఏ విషయంలో? నేను ఏదన్నా పొరుగు వెళ్ళానంటే మా ఆవిడ అసలు భోజనం చేయదు. మరి ఎప్పుడు భోజనం చేస్తుంది? నేను ఇంటికి వచ్చి వంట చేసి వడ్డించాక భోజనం చేస్తుంది. మీ ఆవిడ కాదు. కానీ అయితే గాంధారీదేవి 100 మంది కొడుతుంది, కానీ ఆఖరిని ఒక కుమార్తెను కూడా కన్నదే అమ్మాయి పేరు వస్తారు. అయితే చక్కగా పరిపాలన చేస్తున్నారు. అవునవును. ఆ పాండవులతో ధృతరాష్ట్రుని తమ్ముడైనటువంటి వాడు పాండురాజు గారు కుంతి మాత్రమే 2 భార్యలకు 5 సంతానం వారే పంచపాండవులు. కొంతకాలానికి కాటు వేయ పాండురాజు గారు సమపరించారు. ఎప్పుడైతే పాండురాజు గారు మరణించారు, ధృతరాష్ట్రుడు తమ్ముని తమ తనయుల వద్దకు వచ్చి ఏమంటున్నాడు? ఆయన పాండవులు ఆ తమ్ముని తనయులు మీరు మీకు అన్యాయం చేయండి కనుక అర్ధరాజ్య భాగాన్ని ఇస్తున్నాను చక్కగా ఎదుర్కొండయా అని ఎప్పుడైతే చెప్పాడో అతను పాండవులు ఏం చేస్తున్నారయ్యా? గుడెనకాలకి వెళ్ళి గుండాలు ఆడుతున్నారు. అన్ని మానేశారు. ఇప్పుడు గుండాలు లేవు. అయితే అటువంటి ఆటలు కాదు. ఎప్పుడైతే అర్ధరాజ్య భాగాన్ని ఇచ్చి చక్కగా పరిపాలించుకోమని చెప్పారో అతను పాండవులు ఇంద్రప్రస్థాపురము కేంద్రముగా చేసుకొని పాండవులు పాలిస్తే ప్రజలను ఆనాడు ఇంద్రప్రస్థాపురము కేంద్రముగా చేసుకొని పాండవులు పాలిస్తే ప్రజలను ఇంద్రప్రస్థాపురాన్ని కేంద్రంగా చేసుకుని ప్రజల కన్నబిడ్డలే భావించి నాలుకల హారంలో దారుల ప్రజలు వచ్చిన బాధల్లో భాగస్వాములే చక్కగా పరిపాలించేటువంటి పాండవుల పరిపాలనలో ఇది బాధలు లేవు, తిరుగుబాటులు రావు, మరణాలే అసలు లేవన్నా. ఇది బాధలు లేవు, తిరుగుబాటులు రావు, ఆకలి మరణాలే అసలు లేవన్నా. తిండి దొంగలు లేరు, లంచగొండులు లేరు, తిండి దొంగలు లేరు, లంచగొండులు లేరు, గుండగులే లేరు, కట్టి తమ్ముకన్నా. తిండి దొంగలు లేరు, లంచగొండులు లేరు, గుండగులే లేరు, కట్టి తమ్ముకన్నా. ఈ విధంగా పాండవుల పరిపాలనలోనైనా అన్యాయాలు చేసేవారు కానీ, అక్రమాలు చేసేవారు కానీ, మోసాలు దగాలు చేసేటటువంటి వారు కూడా ఎవరు లేరన్నమాట. ఎవరో లేరు. అందరూ బుద్ధిమంతులే, అందరూ గుణవంతులే, అందరూ ధనవంతులు, అందరూ తేజవంతులు, అందరూ శౌర్యవంతులు, అందరూ పరాక్రమవంతులే. సర్వ జనాలు వినికంగా పరిపాలిస్తున్నారు పాండవులు. పాండవుల పరిపాలన ధర్మం 4 పాదాలు నడుస్తుంది. ఇప్పుడు ధర్మం 24 పాదాలు నడిచేస్తుంది. ధర్మదేవత గుణము 4
4 పాదాలు, ఇంకో 20 పాదాలు నేను అంటించే. అంటింటే అంటుకోవడానికి ఏమిటది? అసలు ధర్మం అంటే ఏమిటనుకున్నావు? ఏమిటి ధర్మం అంతా మా వీధిలో ఉంది. మీ వీధిలో ఉండడం ఏమిటి? మా వీధిలోకి ఒక అడుక్కునే సాధువు గారు వచ్చాడు. ఒక భిక్షగాడు వచ్చాడు. ఒక ఇంటికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏమని? అమ్మా భగవతి భిక్షాం దేహి పట్టణ అన్నం ఉంటే పెట్టమ్మా నీకు పండు లాంటి కొడుకు పుడతాడని అడిగాడు. పట్టెడు అన్నం పెట్టి తల్లి పండు వంటి కొడుకు పుడతాడన్నాడు. ఆవిడ బయటకు వచ్చి ఏమంటుంది? బాబు నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది, నాకు పిల్లలు పుట్టను, అలా పక్కింటికి వెళ్ళాను. పనవలేదు. సరే ఇంకో ఇంటికి వెళ్ళాడు. అమ్మా భగవతి భిక్షాం దేహి పట్టణ అన్నం ఉంటే పెట్టమ్మా నీకు పండు లాంటి కొడుకు పుడతాడని. ఆవిడ సరళను బయటకు వచ్చి ఎదో సచ్చినోడా, నాకు మొగుడు పోయి 3 ఏళ్ళు అయింది, నాకు పిల్లలు ఎలా పుడతారా? ఎసరేసరేసంటే పాలసీ తీయించేస్తాను. ఇక్కడ పని జరగలేదు, ఎక్కడా పని అవ్వలేదు. సరే ఇంకో ఇంటికి వెళ్ళి అలాగే అడిగాడు. ఆవిడ అన్నం లేదు బాబు, అన్నం నిండుకుంది నాయన, కూర అయ్యమ్మా అన్నాడు. కూరలో అయితే కూర కూడా లేదు బాబు, కూర కూడా లేదు నాయన. కొంచెం రసం అన్నా పోయమ్మా, రసం పోయమ్మా, రసం కూడా లేదు నాయన. కొంచెం మంచినీళ్ళు అన్నా అయ్యమ్మా అన్న, మంచినీళ్ళు కూడా లేవు బాబు, నీళ్ళు కూడా లేవు. అప్పుడు ఈ సాధు గారి కోపం వచ్చి అమ్మ అన్నం అడిగితే లేదన్నో, కూర అడిగితే లేదన్నో, రసం అడిగితే లేదన్నో, కనీసం మంచినీళ్ళు అడిగినా లేదన్నో, మరి ఏమీ లేని కొంపలో నువ్వు మాత్రం ఎందుకు, నువ్వు కూడా నా గొడవ చేతులు కనుపడుకుందా ఉన్నాడు. ఇది మా వీధిలో ఉండే ధర్మం. అది కాదు ధర్మం అంటే. ధర్మం అంటే ఏమిటి? ఏమిటి? పెద్దలు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించడం. ఎవరికి ఏ విధమైనటువంటి హాని కూడా చేయకుండా ఉండడమే ధర్మం. ధర్మం అంటే తనకంటే లేనటువంటి వారికి తన ఉన్నదాంట్లో కాస్తంత ఇవ్వడమే ధర్మం. అవునవును. ధర్మరాజు గారు పరిపాలనలో ఎవరన్నా దేహి అని అడిగితే ఎవరన్నా హి అంటలేదు. రంగరంగ వైభవంగా పరిపాలించేటటువంటి అతి పాండవులలో ఉద్దండ పాండవ మధ్యముడు ఎవరయ్యా? ఆ విధంగా చక్కగా పరిపాలించేటటువంటి ధర్మరాజు గారి పరిపాలనలో నెలసరి వర్షాలు కురిసేవటండి ఆనాడు. మరి ఈనాడు మనకి అకాల వర్షాలు కురుస్తున్నాయి. మన పంటలన్నీ దండిగా పండి ఒరిగాక మనకి వరుసనే తుఫాన్లు వచ్చాయి, వర్షాలు వచ్చినాయి, ధాన్యం అంతా మట్టి కొట్టుకుపోయింది. రైతులంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దేశానికి పట్టిన అన్నాన్ని పెట్టేటటువంటి అన్నదాత రైతు అన్న అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితులు ఈనాడు మనకి ఏర్పడ్డాయి. మరి అలా కాకుండా మరి ఆనాడు ధర్మరాజు గారి పరిపాలనలో మరి నెలసరి వర్షాలు కురిసేవటండి. అంత రైతు కూలీలంతా వ్యవసాయ పనులు ఏ విధంగా సాగిస్తున్నారయ్యా? ఎరుబూసి ఎల్లారు రైతుళ్ళు, చాలు పూసి సాగారు కూలీలు. ఎరుబూసి ఎల్లారు రైతుళ్ళు, చాలు పూసి సాగారు కూలీలు. చావల సోళ్ళు లెక్కనాలు పట్టుకొని ఎరుబూసి ఎల్లారు రైతుళ్ళు, చాలు పూసి సాగారు కూలీలు. తరగని మేఘాలు ఉరుములు వెలుపులతోనూ జల్లున వాన నిలచి కురిసింది. మనమరిసిందాని ఆ రైతు కూలీలు నేడి పట్టి దుఃఖలేదున్నారు. ఏదో పూసి ఎల్లరు మెడకలు మెట్టలన్నీ మెత్తగా దున్నారు. తరమిచ్చిన గట్టం పారతో జల్లారు. రాకు తీశారు వర్షమే వేశారు. శివుడి సారు మన గచ్చుని పిలిచారు. ఏలు పూసి రైతు లేని రోజు మన జీవితాలే క్లోజ్. రైతు వరి పండిస్తేనే మనకు సిరి, లేకపోతే మన పని సరి పోయిందో. పండించేవాడు వస్తుంటే గుళ్ళు పరమాత్మ వస్తాయి, అంతే కదా. మహామంత్రికి అయినా మొలి తీసుకెళ్ళాడే అన్నం పెట్టాలి. అన్నం పెట్టేటటువంటి రైతులు ఆదుకోవడం కోసం ఇందాక మనం చెప్పుకున్నాం, పరమేశ్వరుడు తన వాహనం అయినటువంటి నందీశ్వరుని ఈ భూలోకానికి పంపినటువంటి చక్కనైనటువంటి ముహూర్తం సంక్రాంతి మొదటి రోజు భోగి పండుగ నాడు పరమేశ్వరుడు నందీశ్వరుణ్ణి రైతుకి వరంగా పంపించాడు. అవునవును. కానీ ఈనాడు పాలకులు రైతుకి
ఆత్మహత్య చేసుకునేటటువంటి త్రోవ చూపెట్టే పరిస్థితులు ఈనాడు మనకు ఉన్నాయి. రైతు బాగుండాలి, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. గాంధీ మహాత్ముడు అన్నాడండి, ఏమన్నారు? భారతదేశం అంతా కూడా గ్రామాల్లో ఉన్నది, రైతు యొక్క నాగలి సారులో ఉన్నది అని చెప్పాడు ఆయన గాంధీ మహాత్ముడు. కనుక ప్రజలందరినీ కూడా బిడ్డల్లా ప్రేమిస్తున్నటువంటి ధర్మరాజు గారు రైతులు కూడా ఎంతో చక్కగా ప్రేమిస్తున్నారు. ధర్మం 4 పాదాలను నడుస్తోంది కనుక సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి కనుక ధర్మరాజు గారి పరిపాలన చూసి అందరూ కూడా ఆనందిస్తున్నారు. రంగరంగ వైభవంగా సర్వజనానురంజకంగా పరిపాలించేది, ఎవరికి ఏ బాధ లేకుండా పరిపాలించే అటువంటి ధర్మరాజు గారి పరిపాలనలో పాండవ మధ్యముడు ఎవరయ్యా? పాండుకుమారుడు కటికుడు పాండవ మధ్యముడే. బాహుబల సద్గుణ సంపన్నుడు సాహసి అర్జునుడే. అతనికి అన్ని విధముల తగినది అతని ధర్మపత్ని. పత్ని ఒరెత్తనం సోడెత్తనం జొన్నెత్తనం నాకు పత్ని పత్ని అంటే అర్జునుని ఇల్లాలని, ఇల్లాలు అంటే అసలు భార్య అంటే ఆయన శ్రీమతి అంటే ఇల్లాలు ఇసురుగర్ర అర్థాంగి, ఇల్లాలు ఇసురుగర్ర అర్థాంగి అట్లగారంటే ఎవరికి అర్థం అవుతుందండి? మరి ఏమనాలి? అచ్చుతంగా పెళ్ళామని అడతగా అందరికి అర్థం అవుతుంది. పెళ్ళామని చెప్పే వరకు నీకు అర్థం కాదని మాకేం తెలుసు? నాకు అర్థం అవుతుంది, వాళ్ళకి అర్థం అవ్వదు కదా. అందరికీ అర్థమైంది, నాకు అర్థమైంది. సంతోషించావు. అలాగే అనుకో. ఆ విధంగా అతనికి అన్ని విధముల తగినది అతని ధర్మపత్ని అంటే అర్జునుడు మిసెస్ మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి మాకు తెలుగే సరిగ్గా అర్థమయ్యలేదు. మాది బాగా చదువుకున్న ఫ్యామిలీ, బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మాది. వెలిగాలానికి బంగారాల కలిసిపోయేనమ్మా. కాపురము సాటివారికి ఆదర్శమాయనమ్మా. వీరి కాపురము సాటివారికి ఆదర్శమాయనమ్మా. ఏరి కోరి సమకూర్చవారి నా సృష్టిగత బ్రహ్మ. పాండవ మధ్యముడు అనన్య పరాక్రమవంతుడు, అస్త్ర శస్త్ర విద్యా నైపుణ్యుడు అయినటువంటి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మని గానాల చెల్లెలైనటువంటి సుభద్రాదేవి నుంచి వివాహం చేశారటండి ఇంతను సత్యనారాయణ గారు. ఇంధన సత్యనారాయణ గారు మా బృందాన్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ దక్షిణబద్ధంగా 101 రూపాయలు కానుక ఇచ్చారండి. ఈ ఇంధనాన్ని ఇంధన సత్యనారాయణ వారు మాకు ఇంధాన్ని ఇచ్చారు. మరి ప్రపంచంలో అందరికీ కావాల్సింది ఈనాడు ఇంధనమే. దేనికి కావాలన్నా ఇంధనం కావాలి. మనకైనా ఇంధనం కావాలి, బండికైనా కావాలి, కారుకైనా కావాలి, లారీకైనా కావాలి. మనకు కావాల్సింది ఈ ఇంధనం. అటువంటి ఇంధనం సత్యనారాయణ గారు మా మరి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్న ఈ కళాకారులను ఆశీర్వదిస్తూ మరి దక్షిణబద్ధంగా 101 రూపాయలు కానుక ఇచ్చారంటే వారికి ఇచ్చేటటువంటి వాటిని మెచ్చి హెచ్చు సెల్లి ఇచ్చేటటువంటి ఆ పరమేశ్వరుడు ఇక్కడ రూపాయలకు 1000 కోట్లు కలుగు చేయాలని కోరుకుంటూ వారికి మా బృందం తరఫున ధన్యవాదాలు, కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇంధనం వారికి వందనాలు జానపద వందనాలు తెలియజేస్తున్నాం. విజయ్ కుమార్ గారు వారి కష్టాతీతంలో ఒకసారి చదివించారు, అవునవును మళ్ళీ చదివించాలనిపించింది ఆయనకి. ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి ఇచ్చే అలవాటు ఉంటుందండి. అవునవును విజయ్ కుమార్ గారు విలీకృతమైనటువంటి ఉత్సాహంతో మరొక 100 రూపాయలు మాకు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని అష్టైశ్వర్య భాగ్యాలు ఇచ్చి పరమేశ్వరుడు సర్వదా రక్షించాలని కోరుకుంటూ, విజయుడు అంటే అర్జునుడు 11 నామాలు ఉన్నాయి ఆయనకి. కిరీటి అని, విజయుడని, పార్థుడని 11 నామాలతో విరాజిల్లేటటువంటి అర్జునుడికి ఆశ్రయాన్నిచ్చి అతన్ని జగద్విఖ్యాత పురుషుడుగా తీర్చిదిద్దినటువంటి గీతానాథుడు మనందరికీ ఇష్టడైనటువంటి కృష్ణ పరమాత్మ విజయ్ గారికి వారి కుటుంబానికి కూడా సర్వదా తోడై ఉండాలని కోరుకుంటూ వారికి మా బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా మరి అర్జునుడికి అన్ని విధాల అనుకూలమైనటువంటి ఇల్లాలు సుభద్రాదేవి గారు. సుభద్రార్జునులు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఆదర్శంగా ప్రతి మనములా చక్కగా కలిసిమెలిసి కాపురాన్ని సాగిస్తున్నారు. అయితే కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే సుభద్రమ్మ గారికి అటువంటి ప్రమాదం ఏమీ జరగలేదు, ప్రమాదమే జరిగింది. కొన్నాళ్ళగా సుభద్రమ్మ గారికి నెలతయ సాత్వీమణి నెల తప్పినాదా
కర్ణంబులో తల్లులా సుభద్రాదేవి గారు ఎప్పుడైతే నెల తప్పారో నాయన వార్త సంవత్సరానికి 12 నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలు లైన్ గా వస్తాయి. ఇందులో ఏ నెల తప్పించారు వచ్చారు మీ ఇద్దరు ఇక్కడికి? నెల తప్పిందండి. నెల మేము ఆ నెల కోసం చెప్పడం లేదు. వాళ్ళు నెల తప్పినట్టు సంవత్సరాలు తప్పిమండి మీ సొమ్ము కోపడకు. మరి ఆడవారికి ఒక అందమైన భాష ఉంటుందండి. ఇది ఎలా చెప్పాలండి? మరి ఆడవారికి అందమైన భాష ఉంటుందంటే ఆ భాషలో ఆ నెల తప్పడం అంటే అమ్మ నీళ్లు పోసుకుందని. ఏ రోజు నీళ్ళు వేసుకోదండి ఆ రోజు పోసుకున్న నీళ్లు ఒంటున్నటువంటి ముగ్గిపోవడానికి వంశాంకురాన్ని అందచేయబోయేటటువంటి తల్లి కాబోతుందని ఆ విధంగా మరి ఎప్పుడైతే సుభద్రాదేవి గారు నెల తప్పారో మరి ముందుగా వార్త ఎవరు తెలిసిందటండి? కథ తెలుస్తుంది. పని పాట లేకుండా పడుకుంటాడు ఇంట్లో మొగుడు తెలుస్తుంది. ఇంట్లో మా ఆవిడ ఎప్పుడు నీళ్ళు వేసుకున్నా నా చెవి దొరుకుతుంది బుస్ 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 అంటాను. అదేమిటి నీళ్ళు చెప్పడం ఏమిటి? మీ అమ్మగారు లేదా? ఉంది. మా ఆవిడకి మా అమ్మకి పడదు. జుట్టు జుట్టు పట్టుకుని డైలీ బాక్సింగే. మరి ఆ సంగతి చెప్పే. ఒక రోజు మా ఆవిడి మా అమ్మ చెవొట్టు కొరికేసింది. అదేమిటి చెవుకుందా చెవుడు మరి మీ అమ్మగారు ఊరుకున్నారా? అమ్మ ముసలి కదా, మా ఆవిడ ముక్కొట్టు కొరికేసింది. ముక్కులు చెవులు కొరికేసుకుంటుంటే ఎవరు ఊరడించలేదు. ఎడదేద్దామని మా బాబు వెళ్ళాడు. మా బాబు చెయ్యట్టు తిప్పేసాడు. అయ్యో మరి నువ్వేం చేస్తున్నావు? నా కాలేజ్ ఏం తిప్పేస్తారు. నీ కూడా వస్తే నా జోలికి ఎవరు వెళ్ళకూడదు. బాగా ఉందండి ఆలకించండి. అసగట్టి కోడలు శుద్ధి కుటుంబం కురుక్షేత్ర సంగ్రామమే. మరి మగ మహారాజుకి శాంతి ఉండమంటే ఎక్కడ ఉంటుంది? మనశాంతి కావాలంటే మందు కొట్టేయాలి. అలా కాకుండా స్త్రీ జీవితంలో మరపురానటువంటి మధురానుభూతులు రెండు ఉన్నాయి. ఏమిటా మధురానుభూతులు? ఆవిడ పెళ్లి కావడం తల్లి కావడం స్త్రీ జీవితంలో ఎప్పుడు మర్చిపోతుంది. తల్లి అయ్యింది అంటే పూర్తి అర్హత స్త్రీ రూపానికి వచ్చిందనమాట. అంతే కదా. ఆ తల్లి అందరి తల్లులకి కూడా ఆ శక్తిని ఇచ్చింది. అవునవును. ఎంతో బాధపడుతూ ఉంది. పాపం బాధపడిన తర్వాత పిల్లాడు పుట్టిన తర్వాత ఈ బాధ అంతా మర్చిపోతుంది. మర్చిపోతుంది. వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ ఆయన చూడటానికి బిడ్డ చూడటానికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఎవరిని చూసారా మీ అబ్బాయి వాడు ముక్కు చూడండి ఎంత చక్కగా ఉందో మిమ్ముకు వచ్చి వచ్చింది. చూపు చూడండి దొంగ చూపు మీ చూపి అయ్యో కాళ్ళు చూడండి దొడ్డి కాళ్ళు మీ కాళ్ళే అది నవ్వుతూ భర్తను పలకరించేటటువంటి ఓర్పు నేర్పు ఆ పరమేశ్వరి ఆ జగన్మాత పార్వతీదేవి ప్రతి స్త్రీకి కూడా ఇచ్చింది. అంచేత నిజమైనటువంటి ఐశ్వర్యం ఏమిటి అంటే నిజమైనటువంటి ఐశ్వర్యం అందం కాదు, ఆరోగ్యమైనటువంటి ఆహారం కాదు. నిజమైనటువంటి ఐశ్వర్యం మగవాడికి భార్య నిజమైనటువంటి ఐశ్వర్యం, కొడుకే నిజమైనటువంటి ఐశ్వర్యం. నవ్వుతూ వచ్చేటటువంటి భార్య ఉంటే ఇంకేమక్కర్లా. అటువంటి ఐశ్వర్యం కావాలని కోరుకుంటున్నారు పాండవులు. అలాగే ఆవిడ గర్భవతి అయిందనేటటువంటి వార్త తెలిసింది. వ్యాసమూర్తి గారు కళా హృదయంతో మాకు 50 రూపాయలు ఘనంగా బహుకరించారు వ్యాసమూర్తి గారు. అవునవును. 1,00,000 శ్లోకాలతో వ్యాస భగవానుడు భారతాన్ని రాస్తూ ఉంటే ఆకుండా చెప్తేనే నేను రాస్తాను వినాయకుడు. ఎక్కడన్నా ఆపేవాడిని నేను లేచిన దాపు చూసుకుంటా అన్నాడు. ఆగకుండా గంటంతో ఆ గంట ఆకుండా ఆ దంతాన్ని గంటంగా చేసి మహాభారతాన్ని రచించారు 1,00,000 శ్లోకాలు వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు అన్నారు. విష్ణుమూర్తి వ్యాసుడిగా పుట్టాడు. ఆ విష్ణుమూర్తి ఈనాడు ఉత్తర ద్వారం దగ్గర వైకుంఠంలో దర్శనమిచ్చేటటువంటి ఆ ముక్కోటి దేవతలతో ఈ భూలోకానికి వచ్చేటటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ రోజున వ్యాసమూర్తి గారు 50 రూపాయలు పరమేశ్వరుని కృతంగా మాకు బహుకరించారు. జగదీశ్వరుడు అష్టైశ్వర్య భాగ్యాలు ఇచ్చి వారిని వారి కుటుంబాన్ని సరఫరా రక్షించాలని కోరుకుంటూ వ్యాసమూర్తి గారికి మా వందన మందార బృంద సందోహాలు అందజేసుకుంటున్నాం. మరి మాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి పెద్దలు మన కమిటీ వారు మరి 73వ
ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకునేటటువంటి శుభ సందర్భంలో మరి చక్కనైనటువంటి 5వ రోజు కార్యక్రమం ఈ రోజు అందరూ కూడా జాగారం చేసేటటువంటి రోజు. మరి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున మరి మాకు చక్కనైనటువంటి అవకాశాన్ని కలగజేశారు కమిటీ వారు. ఈ బుర్రకథ చెప్పేటటువంటి మా బృందానికి ఆర్థిక సహాయం అందజేసేటువంటి దాతల పేర్లు ఇందాక చదివారు. వారికి కూడా పేరు పేరున మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ముందుగానే తెలియజేసుకుంటున్నాడు మా మైక్ సెట్ వారికి. మరి చక్కనైనటువంటి లైటింగ్ వేయడమే కాకుండా ఇక్కడ కళాకారులు చక్కనైనటువంటి ప్రదర్శన ఇవ్వాలి అంటే మరి 5వ ప్రాణం 6వ ప్రాణం ఉంటారు. అటువంటి ప్రాణం మైక్ అండి. అటువంటి అద్భుతమైనటువంటి మైకులను ఇప్పుడు అరేంజ్ చేస్తూ ఉంటారు మన కమిటీ వారు. మరి అటువంటి చక్కనైనటువంటి మైకులు మరి విద్యుత్ దీపాలను అందించేటటువంటి మన ఎలక్ట్రీషియన్ గారికి తాళరేవు వాస్తవ్యులు వారికి కూడా మరొకసారి మా బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఆ విధంగా మరి ఎప్పుడైతే సుభద్రమ్మ గారు నెలతప్పారో మరి తల్లి గారైనటువంటి కుంతీదేవి గారికి తెలిసిందండి. మరి పొరుగున అర్జునుడిని పిలిచి ఆయన అర్జున మీ భార్య గర్భవతి అయ్యా మరి నీళ్లు పోసుకున్నటువంటి ఆడవారికి ఏవో ఇంత కోరికలు ఉంటాయి. ఏవో తినాలని ఏవేవో అనాలని ఏవో అనాలని ఉంటుంది. కనుక నీ భార్య మేడలకి వెళ్ళి ఆమె చిన్నముచ్చడం తీర్చిరారా తండ్రి అని చెప్పిందంటే కుంతీదేవి గారు. మరి అంత పొరుగున అర్జునుడు మరి సుభద్రాదేవి మేడకు వెళ్ళాడట. దేవి సుభద్ర నేడే వింటి నిన్ను అలా తప్పితివా నిన్ను అడతారో అన్నాడే. నీకే మీరు చెచ్చుడం లేదా అన్నాడా. తల్లి గర్భమున ఈ విధంగా ఎప్పుడైతే అర్జునుడు అడిగాడో అంత సుభద్రమ్మ అందటండి నాథా వేరాది వీలైనటువంటి మీరు నాకు భర్తగా లభించారు. సర్వ భోగ భాగ్యాలు ఉన్నాయి. నాకు ఏ విధమైనటువంటి కోరికలు లేవు కానీ అని చెప్పిందటండి. కానీ మా వంశాంకురాన్ని అంత చేయబోతున్నావు. నువ్వు ఏదో ఒక కోరిక కోరుకో నా కోరిక నేను తీర్చాలని పట్టుబట్టాడు అర్జునుడు. అంత సుభద్రమ్మ అందట నాథా అర్జున మరి మనలో మరి మీ గురుగారు అయినటువంటి ద్రోణాచార్యుల వారికి మా అన్నగారైనటువంటి నల్లనవాడు చల్లనవాడు గోపాలకృష్ణకు మీకు తప్ప ఎవరికి తెలియదట పద్మవ్యూహ రణరంగ రహస్యం. అటువంటి పద్మవ్యూహ రణరంగ రహస్యాన్ని తెలుసుకోవాలని కుటుంబంగా ఉందని ఎప్పుడైతే అడిగిందో అర్జునుడు ఏ విధంగా చెప్తున్నాడయ్యా. పద్మవ్యూహమును భేదించుట పడతికి చెబుతుండే సందని నిద్ర సుభద్రకు ప్రతి మాటలు మరచి రామ రామ జయ రామ ఎప్పుడైతే అర్జునుడు పద్మవ్యూహ రణరంగ రహస్యాన్ని చెప్పుకుంటూ పోతున్నాడు మరి సుభద్రమ్మ గారికి సన్నని నిద్ర పట్టిందంటే సంతలో నిద్ర వచ్చిందంటే ఇంతగా మాట్లాడుతున్నావు. ఇలాగే మా ఊర్లో ఒకడు ఉన్నాడు. ఆడు ఊరి నిండా అప్పులు చేసి గుడెరు మీద గొరకెట్టి పడుకున్నాడు. అదేమిటండి వాడు ఊరి నిండా అప్పులు చేసి వాడు గుడెరు మీద గొరక పెట్టి నిద్ర పడుతుంది అని. అదే నేనే అడిగాను. ఒరే నాయనా నీకు చూస్తే ఊరి నిండా అప్పులు ఉన్నాయి కదా నీ గుడెరు మీద నిద్ర ఎలా పడుతుందా అని అడిగాను. అప్పుడు ఆడంటాడు కదా ఏమంటారు నాకెందుకు నిద్ర పట్టదురా నాకు అప్పించోడు పట్టదు నిద్ర అన్నాడు. బాకీ కోసం ఆడాడాలి కానీ ఇటు బాగానే పడుకున్నాడు. మీ వాడిది క్షుద్రమైన నిద్ర దరిద్రమైన నిద్ర మీ వాడిది. సుభద్రాదేవిని భద్రమైన నిద్ర. భద్రమైన నిద్రకి క్షుద్రమైన నిద్రకి తేడా ఏమిటి అంటే అంత తన మాంగళ్యం తన సర్వస్వం ఆయనే. ఆయన అందంగా కట్టెడుతున్నాడు. ఆయన మాటలు జోలపాట్లా వినిపించినటువంటి సుభద్రాదేవి హాయిగా నిద్రపోయింది. కథ చెప్పేటప్పుడు ఓ కట్టేవాడు ఉన్నాడు కదా నాలాంటి కూడా ఉన్నాడు. అవును కదా. అయితే అప్పుడే ఒక చిన్న తమాషా జరిగింది. చాలండి గురుగారు చాలా ఇచ్చారు కదా సంతోషం. ఆ దేవుడు మీకు ఆయురారోగ్యం కల్పించాలని కోరుకుంటున్నాం. సంతోషం అండి గురుగారు. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఎక్కువ ఇచ్చారు కదా. అయితే మరి ఆ విధంగా ఉడుపూడి విజయ్ కుమార్ గారు ఇప్పుడు 3 సార్లు చదివించారు. మా మీద అభిమానం ఎక్కువ అవుతున్నాయి. చాలండి నేను చదివించాను. ఏం చేస్తానంటే విజయుడు తండ్రి కాబోతున్న సందర్భంలో ఎవరైనా మనమందరం కూడా మనం బ్రతుకుతున్నాం అంటే బట్టలు కొట్టుకుంటున్నాం అంటే తింటున్నాం తిరుగుతున్నాం దెబ్బలు కొడుతున్నాం 4 రూపాయలు సంపాదిస్తున్నాం అంటే మన పిల్లల కోసమే. అంతే కదా. పిల్లలు లేని ఇల్లు కాదు భార్య అన్నారు. పిల్లలు లేని తల్లిని చూసి పిల్లలు ఎంతమంది అని అడిగితే 2 మంది కళ్ళ ముట్టి నీళ్ళు కొట్టుకుని ఏడుస్తుంది. కొడుకు కావాలి అని కోరుకుంటారు ఎవరన్నా
కొడుకు పుట్టబోతున్నాడు. పుట్టబోయేటటువంటి వాడు పట్టలో ఉన్నాడు. కథ చెప్తున్నాడు అర్జునుడు. తల్లి నిద్రపోతుంది. తల్లికి బదులుగా తండ్రి చెప్పే కథని తన కడుపులో ఉండి కడుతున్నాడు. ఇది ఇంగ్లీష్ ఏమిటి బావగారు బాగున్నారండి. ఆ పని మీ ఇద్దరినే చేయమని. ఎందుకని మీరు మూసిదేంట్రా? మీకంటే పెద్దోడు ఎద్దులాంటోడు మా మామగారు నోరు మూసింది మా అత్తగారు. మా అత్తగారు రోజు శివపురాణం విని ఇంటికి వచ్చి మా మామగారితో అంది. ఏమైనా మా మామగారు అన్నాడు. అది చెప్పే ముందు ఆయన విజయ్ కుమార్ గారు కంగారుపడుతున్నారు. ఒక మాట, విజయుడు తండ్రి కాబోతున్నటువంటి సందర్భంలో వెనక ముందు ఇంత వెంట కంట జంటగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడేటటువంటి కృష్ణ పరమాత్మ ఇప్పుడు చిన్న తమాషా చేయబోతున్నాడు. ఆ తమాషా చేసేటప్పుడు విజయుడు తండ్రి కాబోయేటటువంటి సమయంలో విజయుడు గారు మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ మూడోసారి ఒక 50 రూపాయలు మాకు బహుకరించారు. మరి ఇతర వారిని చూసి వచ్చి హెచ్చు చెల్లించేటటువంటి పరమాత్మ అష్టైశ్వర్య భోగభాగ్యాలు విజయుడు గారికి వారి కుటుంబానికి కలగజేయాలని చెప్పి మరి కోరుతూ వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. రోజు శివపురాణం ఇని ఇంటికి వచ్చి మా అత్తగారితో అన్నాడు. ఏమైనా శివపురాణం వింటున్నారు కదా, అందులో శివుడికి 2 భార్యలు ఉన్నారు. నువ్వు లింగు మాట ఒక్కదానివే ఉన్నావు. నేను కూడా ఇంకో పెళ్లి చేసుకుంటా, నువ్వేమంటావు అన్నాడు. అప్పుడు మా అత్తగారు అంది, ఎవడి శివుడికి ఏమి ఉండాలి, 2 భార్యలు మీకు ఉండకూడదా? శివుడైనా మగారు, మీరు మగారు కదా, అలాగే చేసుకోండి. కానీ నాదో చిన్న కోరిక. ఏమిటో? మీరు ఎలాగైతే శివపురాణం వింటున్నారు, నేను కూడా మహాభారతం వింటున్నాను. మహాభారతంలో ద్రౌపదిగా 5 భక్తులు ఉన్నారు. మీరు చూస్తే ఎండిపోని ములక్కాళ్ళ ఒక్కలే ఉన్నారు. కుక్కలాంటి 4 కట్టుకుంటా, మీరు ఏమంటారు అన్నారు. నోరు మూసేది. మీ మామగారు తప్పుడుగా మాట్లాడారు కనుక తగిన సమాధానం చెప్పి నా మామగారు నోరు మూయించింది మీ అత్తగారు. అవునవును. మరి మమ్మల్ని ఎందుకు నోరు మూయమన్నావు? మీరేమంటే నోరు మూయమన్నాను? కడుపులో ఉండి పిల్లవాడు కథలో కడుతున్నాడు ఉన్నావు. అదిగా వినండి, కడుపులో ఉండి కుర్రాడు కథలో కట్టేస్తున్నాడు. అవును. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? ఆవిడ గర్భం తెలిస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయాలి. ఆవిడ ఇంకా కలలేదు, ఇంకా పుట్టలేదు, కడుపులో ఒకటేస్తున్నాడా? ఇదే భారతం. ఇలా చెప్తే కంపెనీ కూడా డబ్బులు ఇవ్వరు. మరి ఈ కలియుగంలో కడుపులో ఉండి కథలో కడుతున్నాడు అంటే నమ్మేటటువంటి వారు లేకపోవచ్చు. ప్రహ్లాదుడు కడుపులో ఉండి అష్టాక్షరీ మంత్రాన్ని నేర్చుకున్నాడు నారదుల వారు చెప్తే ఓం నమో నారాయణాయ నమః అని. అలాగే పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఇద్దరికి కూడా ఇష్టమైనటువంటి రోజే. శివకేశవులిద్దరికి ఇష్టమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. మరి ఒకసారి పొరుగు పంచాక్షరి మంత్రాన్ని జపించి శివైక్యం చేసింది. అలాగే ఒక నాగుపాము పంచాక్షరి మంత్రాన్ని జపించింది. ఒక హస్తి ఏనుగు పంచాక్షరి మంత్రాన్ని జపించింది. మంత్రం అంటే అది ఫలించినట్లయితే దేవుడు దర్శించేటటువంటి అవకాశం కలుగుతుంది. మాటలే మంత్రాలు. అటువంటి మాటల వల్ల మాన్యాలు సంపాదించినటువంటి వారు ఉన్నారు. మాటలు విని మాటలు జోలపాట్ల వినిపించి నిద్రపోయింది ఆవిడ. కడుపులో ఉండి వెలగలైనటువంటి శక్తి వారికి ఎలా వచ్చింది? వాడు అహిలోచంటనే ఒక రాక్షసుడు. ఎవరై రాక్షసుడు? కంసుడు కొడుకు. ఈ కంసుడు ఎవరు? కృష్ణుడికి మేనమావ. మేనయత్తకి మరుడు, మేనమావకి ఎవడు భగుడు మన మాధవుడు అన్నాడు ఆరుద్ర గారు. కృష్ణుడు పొగిడాడండి. అటువంటి కంసుడిని చంపాడు కదా కృష్ణుడు. నా తండ్రిని చంపినటువంటి కృష్ణుడు చంపుతాడని ఘోరమైన తప్పం చేసి ఒక చక్కనైనటువంటి వరాన్ని పెట్టిగా పట్టుకొని వస్తున్నాడు. ఎట్టి వారినైనా సరే ఇట్టే బంధించగలిగినటువంటి పెట్టుబట్టు అది తెలిసినటువంటి కృష్ణ పరమాత్మ బ్రాహ్మణ వేషంలో వెళ్ళి, ఎవరయ్యా నువ్వు? ఈ ఊరికి కొత్త వాడినా ఉన్నావు. ఆ ద్వారకా నగరంలో నేను ఎప్పుడు చూడలేదు. నేను కంసుడు కొడుకు, నేను అహిలోచండు నా పేరు. దెయ్యమాయ వాడు ఉన్నటువంటి ద్వారకలో వాడిని ఎవరి పెంచ పెట్టుకుంటాడు కృష్ణుడు. అది కట్టి ఈ పెట్టిలో పెట్టి బంధించడానికి వచ్చాను. అంత గొప్పవాడు. మరి ఆయన వెయ్యిమాయన వాడు అంటున్నావు. నువ్వు తెచ్చిన పెట్టి చూస్తే ఇంకే ఉంది. ఏది నువ్వు ఆ పెట్టిలో చూడు, నేను నీ పెట్టి యొక్క మహత్వాన్ని చూస్తాను, ఆనందిస్తాను నేను అంటే ఓ సదే కదా పుట్టని చెప్పి వారు తెచ్చిన పెట్టిలో వారే చూడారు. కృష్ణ పరమాత్మ గొళ్ళెం పెట్టి ఇంటికి పట్టుకొచ్చాడు. గదిలో పెట్టాడు. ఆడవారిని పిలిచి ఎవరు ముట్టుకోవద్దు, ఈ పెట్టి చాలా ప్రమాదం, ఎవరు తెరవకూడదు సుమా అని చెప్పి ఆంక్ష పెట్టాడు. ఎవరో తెరవద్దండి, ముందే తెరిపితే ఆడాలి. అవును కదా. ఏ పని చేయొద్దు అంటామో ఆ పని చేయడానికి కొంతమంది ఇష్టంగా ఉంటుంది. పుట్టింటికి వచ్చి
వచ్చింది సుభద్రాదేవి పురుడు నేను పోసుకోవడం కోసం మీ అన్నయ్య ఏదో చక్కని పెట్టి తెచ్చాడు. పెట్టి ఎంత అందంగా ఉంది, పెట్టిలో ఇంకెంత అందంగా ఉంటుందో అది నీ కోసమే తెచ్చి ఉంటాడు. తెలుగు మాకు అక్కడ మేము చూస్తామంతే. అక్కడ వారికి అధికారం ఎక్కువ కదా. అవునవును, ఈవిడ పుట్టింటికి వచ్చింది, వదిలి గారు మాట వినాలి భయపడుతూ భయపడుతూ పెట్టి తెలిసింది. పెట్టిలో సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి రాక్షసుని చూసింది. ఆ రాక్షసులు ఇదే ఎదురుగా తప్పించుకోవడం కోసం అప్పటి వరకు కొట్లాడుతున్నటువంటి ఆ రాక్షసుడు ఆవిడ పొట్టలో ఇచ్చేది, ఈవిడ పెట్లో దూరాడు. పెట్లో అయితే ఆవిడ పొట్టలో అది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళచ్చు. ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడు చంపుతాడని భయం. అవును, అంచేత పెట్టులో ఉన్న రాక్షసుడు సుభద్రాదేవి పొట్టలో పెరుగుతున్నాడు శిశువుగా, అందుచేత కడుపులో ఉండి కడగన్నాడు. అవునవును, వ్యూహాన్ని వేధించడం వరకు చెప్పాడు అర్జునుడు. అవును, ఇక వ్యూహంలోకి ప్రవేశించడం కాకుండా తిరిగి రావడం చెప్తాడు. అందులో పరుగు పరుగులు వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ ఏమిటయ్యా ఆడవారి దగ్గర రణపండించడం కోసం చెబుతున్నావా? ఎంతటి వీరుడవయ్యా, ఎంతటి వీరుడవయ్యా, ఎంతటి వీరుడవయ్యా, రమణుల గణనా నలుగురు వింటే నవ్విపోదురే, నలుగురు వింటే నవ్విపోదురే, నారీ ప్రియుడని తెలిసేదురే, నారీ ప్రియుడని తెలిసేదురే, నాకు కూడా తలము పని కృష్ణుడు బాధుని కొనిపోయే ఎంతటి వీరుడవయ్యా. ఆడవారి దగ్గర రణపాటించి కోసం చెప్తున్నావా? ఎవరనంటే నవ్విపోతారయ్యా. దాదా నీతో పని ఉందని చెప్పి గోపాలుడు అందంగా అర్జునుడిని మందలించి తనతో తీసుకుని వెళ్ళిపోయాడటండి. అయితే గర్భమైనటువంటి శిశువు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే వినగలిగాడు, తిరిగి రావడం వెళ్ళలేకపోయాడు. అందుచేతనే ఆనాడు జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో పద్మవ్యూహాన్ని భేదించడానికి వెళ్ళినటువంటి అభిమన్యు కుమారుడు తిరిగి రాలేకపోయాడని చెప్పి మనకి మహాభారత గ్రంథం చెబుతుంది. ఈ కథ ఇలా ఉండగా నానాట నవమాసాలు నిండినటువంటి ఆ సుభద్రాదేవి గారికి నాయన ఒక శుభముహూర్తాన అమ్మ కలలు పండగ కోరినట్టుగా సుభద్రమ్మకు కొరికే గుట్ట తండ్రి కోటి బంధువుల కళ్ళ పండుగ కోరినట్టుగా చక్కనైనటువంటి కొడుకు పుట్టాడు. ఓయ్ బాబు, నాకు పుట్టాడు కొడుకు. నీ కొడుకు పుట్టాడు? అదే నాకెలా పుడతాను కొడుకు, నేను అటు ఇటు కాను. నేను పుట్టాడు, నీ కొడుకు పుట్టాడంటే ఏంటి అర్థం? అలా కాదురా, వాళ్ళ అన్నగారికి వరుసగా 6 ఆడపిల్లలు పుట్టారండి. వీడికి మొదటిసారి మగపిల్లడు పుట్టాడని నాకు కొంచెం అనుమానం వచ్చింది. అంటే మా అన్నయ్యకి వరుసగా 6 ఆడపిల్లలు పుట్టేది, నాకు మగపిల్లలు పుట్టకుండా నువ్వేనా రిజిస్ట్రేషన్ చేయించేవి? సరే కొడుకు పుట్టాడు, ఏం జరిగిందో చెప్పాడంటే నాకు చిన్నప్పుడు పిల్లలు లేదు. చిన్నప్పుడు ఎవరికి పిల్లలు ఉంటారు? గోడ మీద కూర్చొని 3 పిల్లలు అడుగు, పిల్లలు ఉన్నారు. ఆ కుర్రాడుగా ఇప్పుడు పెళ్లి చేస్తుడు వచ్చే సంవత్సరానికి ఇద్దరు అంటాడు. చిన్నప్పుడు పిల్లలు అంటే చిన్నప్పుడు కాదు, నాకు పెళ్లి మొట్టమొదటి సంవత్సరం నాకు పిల్లలు లేదు. అది ఇప్పుడు దారిలోకి వచ్చాం. 2వ సంవత్సరం పిల్లలు లేదు. ఓహో, 3వ సంవత్సరం కూడా పిల్లలు లేదు. ఓహో, నాకు పిల్లలు లేకపోతే నీకు ఓహో ఏంటంటే వేస్తారు మీరు మాట్లాడేటువంటి పెద్ద మనిషి అయి ఉండి. అలా కాదు, బుర్రే సూర్యకుమార్ గారు, బుర్రే సూర్యకుమార్ గారు కళా హృదయంతో అందంగా ముందుకు వచ్చి 50 రూపాయలు భగవదార్పితంగా మాకు బహుకరించారు. చంద్రుల్లో మచ్చ పొమ్మన్నా పోదు, రామచంద్రుల్లోకి మచ్చ రమ్మన్నా రాదు. అవునవును, కేవలం మూర్తి భూమించినటువంటి ధర్మస్వరూపం రామచంద్ర ప్రభు. ఆ రామచంద్ర ప్రభు, సీతామాత, లక్ష్మీనారాయణులు, అష్టాదశ భాగ్యాలు పురేవారికి వారి కుటుంబానికి కూడా కలిగేయాలని కోరుకుంటూ వారికి మా బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు పిల్లలు లేకపోతే ఓహో అలా కాదురా, మన పొరకదా మన కథ చెప్పాక కూడా సూర్యబాబు గారు బాగా చెప్తే ఓహో బాగానే చెప్పారు అంటారు. లేకపోతే రాత్రి కథ అలా చెప్పి ఓహో అంటావు. ఎవరి కొంపల్లో కాలిపోయింది అనుకో ఏమంటావు? అయ్యో పాప లేదు, ఓహోను కాళ్ళు చేసుకుని మంటలో పడతా. నాకు పిల్లలు లేదు. అయ్యో పాపం, నాకు పెళ్ళి మొట్టమొదటి సంవత్సరం నాకు పిల్లలు లేరు. అయ్యో పాపం, అది పెద్ద మనిషి లక్షణం. 2వ సంవత్సరం కూడా పిల్లలు లేరు. అయ్యో, 3వ సంవత్సరం కూడా పిల్లలు లేరు. అయ్యో, అంత మీద పడే ఏడవసరం లేదు. మీద పడే ఎలాగన్నా గొడవగానే ఉంది. నేనంటే పెద్ద మనిషిని సలహా అడిగాను. ఏమని? తిరుపతి వెళ్తే పెద్ద గుమ్మడికి ఎంత కొడుకు పుడతాయని నువ్వు పెద్ద సలహా ఇచ్చాడు. తిరుపతి వెళ్ళి నైస్ గుండిగించాను, ఇంటికి వచ్చాను, చాకులాంటి కొడుకు పుట్టాడు.
మా వాడు చెప్పింది ఏమిటంటే మొత్తం మీద వెంకటేశ్వర స్వామి దైవాలు వీడు కొడుకు పుట్టాడు. ఏనండి ఎంత బాగా చెప్తున్నారు కదా ఇక్కడ. వెంకటేశ్వర స్వామి దైవాలు కదా నా కొడుకు పుట్టాడు. అవును, వెంకటేశ్వర స్వామి దైవాలు. అవును, అంతే. మా ఆవిడకి నా దయ్యం లేదు. నువ్వెవరు, నీ భార్య వారు భార్యాభర్తలు కలిసి కాపురం చేసినప్పటికీ స్వామి కృప లేకపోతే సంతానం కలుగుతుందని సంతానం కలగదని పెద్దలు చెప్తున్నారు కదా. మొత్తం మీద నా కొడుకు పుట్టాడు. ఒక నిమిషం. రేవు గంగాధర్ గారు మా బృందాన్ని ప్రోత్సహిస్తూ మరి వారి కష్టార్జితం నుండి 50 రూపాయలు మాకు కానుక ఇచ్చారండి. మరి గంగని శిలపై ధరించుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు గంగాధరుడు. అటువంటి గంగాధరుడు వీరికి ఇటువంటి రూపాయలకి 1000 కోట్లు కలిగే ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ వారికి మా బృందం తరఫున ధన్యవాదాలు, కళాభివందనాలు తెలియజేసుకుంటాం. అవునవును. మొత్తం మీద నా కొడుకు పుట్టాడు. మా ఓడు పుట్టగానే మా ఊరంతా బ్రహ్మాండమైన వెలుగుతుంది. జాతీయపేటలో ముక్కోటి ఉత్సవాలకి ఎంత అందంగా 8 రంగులు మారుతున్నాయి. ఎలక్ట్రీషియన్ గారు ప్రతిపంతా కనిపిస్తుంది అందరూ. ఎలా కరెంట్ వేయించుంటారు మీ ఊళ్ళో? ఇలాగే ఎవడో కరెంట్ వేయించలేదు అక్కడ. మరి వెలుగు ఎలా వచ్చింది? లైటింగ్ వేయించలేదు ఎవడో. లైటింగ్ వేయించకుండా కరెంట్ లేకుండా వెలుగు ఎలా వచ్చింది మీ ఊరు? ఆ ఓడి పుట్టగానే మా ఊర్లో తాటే కొంపలు 10 కొంపలు తగలబడ్డాయి. అది వెలుగంటే ఊరు కూడా మా ఓడి ముద్దుగా మాట్లాడడం మొదలెట్టాడు. ఒక మంచి రోజు చూసుకొని అమ్మమ్మ అన్నాడు. వాళ్ళ అమ్మమ్మ పోయింది. నాన్నమ్మ అన్నాడు. వాళ్ళ నాన్నమ్మ పోయింది. తాతయ్య అన్నాడు. వాళ్ళ తాతయ్య పోయింది. నాన్న అంటాడేమో. నాన్న అంటే నేను పోతా, నీ సొమ్మేం పోయింది. మరి ఏం చేసావు? కంగారు పడుకున్న నాన్న అని పిలకు, నన్ను అమ్మ అని పిలు, మీ అమ్మ నాన్న అని పిలు. ఈ ఊరు కలకలాడుతుంది. మా అబ్బాయిలో సరే ఇక్కడ తీసుకురానట్టి. ఎక్కడైతే దానం ఉంటుందో, ఎక్కడైతే ధర్మం ఉంటుందో, ఎక్కడైతే భగవద్గీతలు చేస్తారో, ఎక్కడైతే భగవంతుడి గురించి ఈ రోజు రాలేదు కానీ మా ద్రాక్షారం మాస్టారు చక్కనైనటువంటి పౌరాణికులు చేతి నమస్కరించాలి. ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఎవరు ఏ ఊరు రమ్మన్నా సరే వచ్చి ఆయన ప్రవచనాన్ని ఇస్తారు. ఇప్పుడు కమిటీ వారు పంపారు, ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు. ఈ వర్షం వల్ల ఆయన రాలేకపోయారు. అయినా ఆయనకి నమస్కారాలు కమిటీ తరఫున మా బృందం తరఫున కూడా మాస్టర్కి నమస్కారాలు తెలియజేస్తున్నామండి. అయితే ఎక్కడైతే భగవద్గీతలు భగవద్భక్తులు ఉంటారో అక్కడ ఎప్పుడూ సుభిక్షంగానే ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి ఇక్కడికి వచ్చి సన్యాసం నాటకం అద్భుతమైనటువంటి నాటకం అండి. ఆఖరి వరకు కూడా ఆడవారు తప్పనిసరిగా కూర్చొని చూడాల్సినటువంటి నాటకాన్ని అరేంజ్ చేశారు కమిటీ వారు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. అటువంటి పుణ్య కథలు చూడడం వల్ల, వినడం వల్ల మనకు వచ్చేటటువంటి రోగాలు రాకుండా దూరంగా పోతాయి, అష్టైశ్వర్యాలు దగ్గరకు వస్తాయి. సకల కలుగులు కలగాలి అంటే కళాకారులు గౌరవించాలి. ఇక్కడ మట్టి, ఇక్కడ ప్రతి వేరువు కూడా కళాకారులకు ఊపిరిచ్చేటటువంటి చక్కనైనటువంటి ఈ వేదిక ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు. 73 అంతర్ సాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని 73 సంవత్సరాల నుంచి ఏ విధమైనటువంటి జంకు గంకు లేకుండా పట్టుదలతో ఒకరి నుంచి ఒకరు వారసత్వం తీసుకొని అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. ప్రజలందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. దేవుని పెళ్లికి అందరూ పెద్దలే. ఇక్కడ ముక్కోటి మహోత్సవాలు అందరూ సొత్తు. ఈ ఊరు పేరు జార్జిపేట పేరు చెప్పుకుంటే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జ్ఞాపకం వస్తాయి. ముక్కోటి వచ్చింది అంటే జార్జిపేట జ్ఞాపకం వస్తుంది మా కళాకారులందరికీ, భక్తులందరికీ కూడా. చక్కదనాలను ధిక్కరించే చక్కనైనటువంటి కొడుకు పుట్టాడు. ఇక్కడ పెద్దలు ఉన్నారు. చక్కని కొడుకు పుట్టాలి అంటే ఒక చిన్న విషయం అండి. ఏమిటది? భార్య గర్భవతి అయినట్లయితే గర్భవతి అయినటువంటి ఇళ్ళని నవ్వుల మధ్య, పువ్వుల మధ్య, ఆటల మధ్య, పాటల మధ్య, అత్తముల మధ్య, చిత్రముల మధ్య, పండ్ల మధ్య, పూల చెట్ల మధ్య అన్ని అందాలు వారికి అందుబాటులో ఉంచినట్లయితే అందమైనటువంటి సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. అంతేగాని మందు కొట్టేసి కొంప చుట్టూరు తిప్పి కొట్టాడు అనుకో, కోతిమూతులు లాంటి పొలాలు పుట్టేస్తారు. మీకేం అనుమానం లేదండి. అచ్చంగా ఇది అదే సరిగ్గా కాదు. విజయుడు పార్థుడు తిరుగులేనటువంటి వాడు, అర్జునుడు బాణానికి తిరిగి రాంబాణానికి లాగా. అటువంటి అర్జునుడికి పుట్టినటువంటి ఆ పిల్లవాడిని చూసి అందరూ కూడా ఆనందంగా వేడుకలు జరుపుకుంటున్నారు. చక్కగా అలంకరిస్తుంది తల్లిగా ఏంటంటే సుభద్రమ్మ గారు. ఏ విధంగానయ్యా? దీటైనా పన్నీట పిలకమాడించారే, పిలకమాడించారే, నీటైనా వస్త్రాన నేనెల్లా తుడిచారే, నేనెల్లా తుడిచారే, నవరత్నములు మెరియా నడికట్లు కట్టారే, నవరత్నములు మెరియా కనకండేరాలు కాదుకే తుడిగారే, కనకండేరాలు కాదుకే తుడిగారే,
కదలిదా వచ్చాడా కదలిదా వచ్చాడా కదలిదా వచ్చాడా కదలిదా వచ్చాడా వీరాభిమన్యుండనది పేరునే పెట్టాడా పేరునే పెట్టాడా వీరాభిమన్యుండనది పేరునే పెట్టాడా పేరునే పెట్టాడా వీరాభిమన్యు అనే పేరు పెట్టారు. ఓయ్ బాబా మా అబ్బాయికి ఎంతకంటే మంచి పేరు పెట్టారు. అంతకంటే మంచి పేరు ఉందా? రైస్ పీస్ కింగ్. అదేమిటి తెలుగు వాడు పోయింది ఇంగ్లీష్ పేరు పెట్టేమిటి? ఇది ఇంగ్లీష్ పేరుగా తెలుగు పేరే. రైస్ పీస్ కింగ్. తెలుగు పేరు ఎలా అవుతుంది? రైస్ అంటే ఏంటి? రైస్ అంటే బియ్యం. రైస్ అంటే బియ్యం. పీస్ అంటే మొక్క. మొక్క. బియ్యాన్ని మొక్క చేస్తే ఏమంటారు? ఆడవారు నౌక అంటారు. నౌక అంటారు. మరి కింగ్ అంటే రాజు. రాజు. ఆ రాజుని తీసుకొచ్చి నౌక కలుపు. అంటే మీ అబ్బాయి పేరు రైస్ పీస్ కింగ్ అంటే నౌక రాజు. ఓహో నౌక రాజా. మంచి పేరు పెట్టావు. మంచి పేరు పెట్టావు. అలా కాకుండా పగాభిమతంగా పుట్టినటువంటి వాడు కనుక పగతో వచ్చాడు అహిలోజనుడు. అది ఆ కడుపులో పెరుగుతున్నాడు పుట్టాడు పిల్లవాడిగా. అవును. పగాభిమతంగా పుట్టాడు కనుక అభిమన్యు అని పేరు పెట్టాడు కృష్ణ పరమాత్మ. అవునవును. పేరు చూసి మురిసిపోతూ ఉన్నారు. పిల్లవాడికి అన్నప్రాసం చేస్తున్నారు. పిల్లలకు కూడా అన్నప్రాసం చేసేటప్పుడు గార్లు పూలు పురిహాలు దద్దోజులు చక్కెర పొగలు సున్నుండో వర్షం అన్ని పెట్టి అవన్నీ మనం తినేసి కుర్రాడు మూతుకు 3 మెతుకులు రాస్తాం. ఇలాగే వారు మహారాజులు కదా ప్రత్యేకంగా చేస్తున్నారు. సినిమండాలు ఆట వస్తువులు అక్కడ పెట్టి ఆ బాలుని విడిచిపెట్టారట. అక్కడ ఆ బాలుడు ఎదురు ఏం చేస్తాడని చెప్పి బంధుమిత్రులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారంట. అంతటా ఆ బాలుడు ఏం తీశాడయ్యా? మాతకు వంద నమస్కారం అమ్మబడాయని ఎత్తలు సై తండ్రికి తగునని మామలు సై అమ్మబడాయని ఎత్తలు సై తండ్రికి తగునని మామలు సై పక్కలో ముసి ముట్టాడారా ఎత్తగాలు పెద్దపాటు సూరిబాబు గారు 100 రూపాయలు చదివించారు. ఇంటి పేరు పెద్దపాటు సూరిబాబు గారు. సూర్య తేజంతో కోట సూర్య ప్రకాశమానంగా కలిగినటువంటి పిల్లవాడిని చూసి పెద్దలంతా కూడా తీశాడని. పెద్దపాటు సూరిబాబు గారు 100 రూపాయలు బహుకరించారు. ఆ సందర్భంలో కోటి సూర్య ప్రకాశమానంతో వెలుగుండేటటువంటి ఆ పరమాత్మ అష్టైశ్వర్య భాగభాగ్యాలు వారికి వారి కుటుంబానికి కలిగజేయాలని చెప్పి సూరిబాబు గారికి మా 100 మందాల బృంద సందోహాలు అందజేస్తున్నారు. ఎంతవరకు వచ్చారు? సూరిబాబు గారు 100 రూపాయలు చదివించేదాకా వచ్చాం. అలా కాదు కన్నా ఎంతవరకు వచ్చారు? కళ్యాణం చేసి వచ్చేవాడు కట్టి చేస్తూ పట్టుకున్నారు. అది అలా ఉంటారు కొడుకెళ్ళి. అర్జునుడు నోట్లోంచి ఊడిపడినట్టున్నాడు. అవునవును. అమ్మా ఎంత అదృష్టవంతురాలు తల్లి, ఎంత చక్కని కొడుకు కన్నావమ్మా అని అందరూ కొనియాడుతుంటే కంటే ఏనాడు కొడుకునే కనాలి, తింటే పాత్ర వినాలి, తింటే గార్లే తినాలనే సామెత ఆ మధ్య పుట్టింది. అంటే తింటే గార్లే తినాలన్నావు కదా, ఆ గారికి అంత రుచి ఎందుకు వచ్చింది చెప్పు? మినపప్పు బాగా నానబెట్టి బాగా రుబ్బి బాగా కాసినటువంటి మంచి నూనెలో వేస్తే గారికి రుచి వస్తుంది. ఎవరు తెలియదు. పిండి మెత్తగరుపు నూనెలో దోరదోరగా వేపితే గారికి రుచి రాలేదు. మరి ఎలా వచ్చింది? ఆ గారికి రుచి మా అయ్యని చిల్లు పెట్టడం వచ్చింది రుచి. నీ మొహం అర్జునుడు వీరుడు కనుక వీరుడు లాంటి కొడుకు పుట్టాడు. మరి నాకు పుట్టిన కొడుకు అన్నమ్మని పుట్టించి పండుగ చేసాం. మేము కత్తి పెట్టాం, పెన్న పెట్టాం, పుస్తకం పెట్టాం, బంగారం పెట్టాం, పెట్టవలసిన అన్ని పెట్టాం. మా ఒండు వదిలో మీ వాడు ముందుగా వెళ్ళి బంగారం ముట్టుకుని ఉంటా. బంగారం అక్కడ అన్నం పరమన్నం పెట్టాం, లడ్డూలు పెట్టాం, బంగారం పెట్టాం, పుస్తకం పెట్టాం. ముందు ఏం పెట్టుకున్నాం కొద్దిగా లడ్డూలు తిండిపోతాను నీకులాగా. పుస్తకం చదువు వచ్చి అంత సన్నాసి పుస్తకాల జోలికి వెళ్ళడం. కత్తి మటర్స్ కత్తి జోలికి వెళ్ళలేదు. బంగారం బంగారం ఆగింది. బంగారం ఇందాక నుంచి బంగారం బంగారం ఆపించుకో. మా ఇంటికి కిటికీ ఊసలు కూడా బంగారమే. ఎవరిని పెద్దవారు ఇంటి కిటికీ ఊసలు కూడా బంగారం అయితే ఇలా బుర్రక చెప్పుకుంటూ ఊరు ఎందుకు తిరుగుతున్నాడు? సిగరెట్ సిల్లర్ లేక అంటేవారు సూరిబాబు గారు అందరూ వచ్చారు. అవును. మీ ఇల్లు ఎలా ఉందో? ఇంటికి ప్లాస్టిక్లు కూడా లేవండి. ఇంటికేమో కిరాయిలు వస్తుంది. ఏంటో ఈ కరోనా వచ్చిన వల్ల అలాంటి కళాకారులంతా సందులో పోయి ఎక్కడ కనబడతలేదు. అప్పు చేసినా సరే టీవీ కొనేస్తున్నారు. ఇలాగే నేను అప్పు
చేసి టీవీ కొన్నాను, బాకీ పెరిగిపోతుంది, అప్పు తీరట్లేదు. అప్పుడు మా ఆవిడతో అన్నాను, ఏమే మనం అప్పు చేసి కలర్ టీవీ కొన్నాం కదా, టీవీ అప్పు తీరేదాకా నేను సిగరెట్లు కాల్చడం మానేస్తానన్నా. అప్పుడు మా ఆవిడ ఉంది, చాలా ఊరుకోండా బాధ్యత మీకైనా నాకు లేదా, మీరు టీవీ అప్పు తీరేదాకా సిగరెట్లు కాఫీలు మానేస్తే నేను కూడా టీవీ అప్పు తీరేదాకా రోజుకోపోవడం భోజనం మానేస్తానన్న. భాగం పంచుకోవాలి. ఇదంతా మా పిల్లలు విన్నారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నాన్న టీవీ అప్పు తీరేదాకా సిగరెట్లు కాల్చడం మానేస్తానన్నాడు, నువ్వేమో టీవీ అప్పు తీరేదాకా రోజుకోపోవడం భోజనం మానేస్తానన్నా. మేము కూడా టీవీ అప్పు తీరేదాకా స్కూల్ మానేస్తాం, పుస్తకాలు ఖర్చు ఉండదు కదా అన్న. తేడా వెరగడైపోయింది. పిల్లలు అలా తేడవే. టీవీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈనాడు చదువులు సంచులు అన్ని అటకెక్కాయి. ఎవరి మీ ఇంట్లో రామాయణం ఉందా అని అడిగితే మా ఇంట్లో టీవీ ఉందండి, పెద్ద టీవీ ఉంది. ఎవరు మీ ఇంట్లో భారతం ఉందా, ఫ్రిడ్జ్ ఉందండి. అది రామాయణం భారతం భాగవతం ఇళ్లలో పెట్టుకునేటువంటి వారు ఇప్పుడు రోజులు పోని. మరి పెద్దలైనటువంటి తలనచ్చినటువంటి తత్వం నేర్చిన వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు బుద్ధిమంతులైనటువంటి పెద్దల్ని తీసుకెళ్లి ఆశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. మా ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఇలా అన్నాడు, ఏమని, ఒరే బాబు నన్ను తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పాడేసేవట్రా, నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత గారాభంగా పెంచాను, ఎంత ఆనందంగా పెంచాను, నన్ను వృద్ధాశ్రమంలో పాడేసావు నన్ను తీసుకెళ్లి అని వాళ్ళ కొడుకుని అడిగాడు. వాళ్ళ కొడుకు అన్నాడు, నువ్వు మాత్రం నన్ను బాగా ఎలా పెంచావు, నన్ను చిన్నప్పుడు హాస్టల్లో పాడలేదేంటి అని అడిగాడు. నీ ఆనందం గురించేరా, నీ సంతోషం గురించే, నీ చదువు బాగా వస్తావని హాస్టల్లో వేసేయండి రా బాబు అని ఆ బాబు అన్నాడు. అప్పుడు ఈ కొడుకు తెలివైనడు కదా, మరి నీ ఆనందం కోసం నీ సంతోషం కోసమే కదా నిన్ను వృద్ధాశ్రమంలో పాడేసాను. మీ ఇంటి దగ్గర అయితే మీ కోళ్ళు ఏం పెడుతుంది, సత్యాన్నం పెడుతుంది, అక్కడ వేడి వేడి అన్నం పెడుతున్నారు, నీ బాబు గురించే కదా రా బాబు అన్నాడు. మా వాడు కుటుంబ వ్యవస్థ గురించి ఎంత చక్కగా చెప్పాడు. అయితే ఇలా ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా కనుమరుగైపోయాయి. మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ పెద్ద ఎదిగాక కానీ మా అమ్మగారికి నాన్నగారికి కాళ్ళకి నమస్కారం చేసుకుని వెళ్ళేవాళ్ళం. నమస్కారం చేస్తూ పట్టిన అయిపోతే పొద్దునకి నేను వంకరగానే మాట్లాడుతున్నాను. అలా కాకుండా తల్లిదండ్రులు పూజించేటటువంటి కనిపించేటటువంటి తల్లి, అవునవును తల్లే దేవత, పెంచేటటువంటి తండ్రి, తండ్రే దేవత. అవునవును. మానవుడు మాధవుడు కావాలంటే, జనుడు జనార్దనుడు కావాలంటే, నరుడు నారాయణుడు కావాలి అంటే ఆ లక్ష్మీనారాయణుని తల్లిదండ్రుల్లో చూసుకునేటటువంటి సంస్కారం రావాలి అంటే పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, దైవభక్తి నేర్పాలి. చిన్నప్పటి నుంచి కూడా రామకృష్ణ అని చెప్పి భగవన్నామాన్ని నేర్పేటటువంటి పెద్దలు ఉండాలి, నేర్పాలి. మా అబ్బాయికి పొద్దున లేచారే నాయన బాబు, ఉదయాన్నే లేచి లేవగానే రామకృష్ణ రామకృష్ణ అనరా బాబు అన్నాడు. పొద్దున లేచి రమ్యకృష్ణ రమ్యకృష్ణ రమ్యకృష్ణ. టీవీ కొన్నావు కదా, పోనీ నమశివాయ నమశివాయ అనరా అన్నావు, అది ఇడ్లీవాయ అంటున్నాడు. అలా కాకుండా అర్జునుడు కడుపులు పుట్టినటువంటి పిల్లవాడు కత్తి తీశాడంటే మీ వాడు ఏం చేశాడు, మా వాడు పెట్టవలసినవన్నీ వదిలేసి అలా దేగుతూ పాకుతూ అలా పెట్టారు కనుక వెళ్ళి నేను తాగేసి వదిలేసిన కోట బాటలు పట్టుకొచ్చాడు. తాగుతుంటే పుట్టి తరుగుతుంటే కొద్ది మెరడు మేగును గడ్డి అన్నారు. చెడుల వాటికి దూరంగా ఉండాలి, మంచి వాటికి దగ్గరగా ఉండాలి. కోటిపల్లి నాగేశ్వరరావు గారు మా బృందాన్ని ప్రోత్సహిస్తూ మాకు ఇచ్చిగా ఘనంగా వారి కష్టార్జితం నుండి 100 రూపాయలు కానుక ఇచ్చారండి. వారికి ఇచ్చే వారిని మెచ్చి చెల్లి ఇచ్చేటటువంటి ఆ దేవదేవుడు ఇక్కడ రూపాయలు మనకు 1000 చేసి ఆయన ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ వారికి మా బృందం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కళాభివందనాలు తెలియజేస్తాం. కోటిపల్లి అన్నారు, కోటి ఫలితాలు చేసేటువంటి పుణ్యక్షేత్రం కోటిపల్లి దగ్గరలో ఉంది మనకి. మరి ఎంతమంది వెళ్తున్నారు అటువంటి పుణ్యక్షేత్రాలు అడుగడుగున ఆలయాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం పుట్టడం మన అదృష్టం. అలాగే సుభద్రాదేవి కడుపును పుట్టినటువంటి పిల్లవాడిని చూసి మురిసిపోతూ ఉన్నాం. అయితే ఆకాశంలో రాబందు చాలా ఎత్తున ఎగురుతుంది, అది చచ్చిపోయినటువంటి కుళ్ళిపోయిన శవాన్ని చూస్తుంది. అలాగే రారాజు అయినటువంటి అసూయాపరుడైనటువంటి సుయోధనుడు, దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడు పాండవుల ప్రగతిని చూసి సహించలేక మామా శకుని మామయ్య పాండవులు ఏ విధంగా రాశారో నేలవేసి కాదమయ్యాలి, చక్కని సలహా ఉంటే చెప్పుమావా. అల్లుడా దుర్యోధన, అదెంత మాట, నువ్వు కోరిన కోరిక వెంటనే తీరుస్తాను. ధర్మరాజును జోదాలుగా ఆహ్వానించు. యుద్ధంలో ధర్మరాజును ఓడించి పాండవులు కావడంలో పాలు చేయకపోయినట్లయితే నా చేతిలో పాచికనే కాదు, నా పేరు శకునే కాదు. శకుని అంటే మధ్యవక్షరం తీసే శని, దుర్యోధనుడికి పట్టినటువంటి శని శకుని. నోరు నవ్వుతుంది, నొసలు విక్రిస్తుంది. పరమ దుర్మార్గుడైనటువంటి శకుని పాండవుల హతమార్చడానికి ఏ విధంగా అయితే జోదానికి పిలిపించాడో శాస్త్రవ ధర్మాన్ని అనుసరించి జోదానికి వచ్చి సర్వస్వాన్ని కోల్పోయి పాండవులు అరణ్యాలు పాలైపోయారనే వార్త
తెలిసినటువంటి బలరామ శ్రీకృష్ణుడు బయలుదేరి వచ్చి అమ్మా చెల్లి బంగారు తల్లి నందికోళ్ల పద్మనాభం గారు నందికోళ్ల వారు పద్మనాభం గారు నందికోళ్ల పద్మనాభం గారు పద్మనాభుని ఆలయం మనకి ఉన్నది ఎన్నో ఇంతలు ఉన్నాయి ఎంతో ధనం ఉంది ధనకనక వస్తువాహనాలు ఉన్నాయి నందికోళ్ల పద్మనాభం గారు నాకు 100 రూపాయలు బహుకరించారు అందంగా ముందుకు 100 రూపాయలు బహుకరించినటువంటి నందికోళ్ల పద్మనాభం గారిని వారి కుటుంబాన్ని కూడా ఆ పద్మనాభుడు పద్మనాభులో ఉన్నటువంటి వాడు శ్రీ మహావిష్ణువు పేరు అందమైనటువంటి పేరు పద్మనాభం గారు పద్మనాభుడు ఆ పద్మం వహించి బ్రహ్మదేవుడు పుట్టాడు మనందరినీ పుట్టించారు అందరికీ మీకు తెలిసినటువంటి కదే అయితే ఆ పద్మనాభుడు అయినటువంటి విష్ణుమూర్తి పద్మనాభం గారిని వారి కుటుంబాన్ని అష్టైశ్వర్య భోగభాగ్యాలు రక్షించాలని కోరుతూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు వారి కుటుంబంలో అందరికీ రావాలని కోరుకుంటూ పద్మనాభం గారికి మా వందన ఉండాలని తెలియజేస్తున్నాం. పద్మనాభం గారు అన్నగారు మేము ఉన్నాం కదా వాడుకునేటటువంటి అన్నగారు వచ్చారు ఇద్దరు వచ్చారు అమ్మా నువ్వు అరణ్యానికి ఏమడతావు తల్లి మేము ఉన్నాం కదా కడుపులో పెట్టి చేర్చుకుంటావు రా అమ్మ అని చెప్పి సుభద్రని అభిమన్యుని పుట్టినింటికి తీసుకొని వెళ్ళారు. అయితే పుట్టినింటికి చేరినటువంటి సుభద్రాదేవి మరి ఈ విధంగా మరి బలరామకృష్ణుడు వచ్చి ఎప్పుడైతే సుభద్రమ్మను ముద్దిన మేనరుడైనటువంటి అభిమన్య కుమారుని వెంట పెట్టుకుని ద్వారకా నగరానికి తీసుకుని వెళ్ళిపోయారు. అయితే తన బిడ్డను మరి వివేకవంతుడుగా విజ్ఞానవంతుడుగా పెంచాలని చెప్పి మరి సుభద్రమ్మ గారు చక్కనైనటువంటి విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. కన్న బిడ్డకు సుభద్రమ్మ కన్న బిడ్డకు సుభద్రమ్మ ఎన్నో నీతులు నేర్పారమ్మ చదువు సంజయందు సాటి లేదనిపించను అభిమన్యుడిని చూడు ఆడి చెప్పని చిన్నవాడు చక్కని వాడలేడు వాడు నీటి తప్పని వాడు జాతి ఖ్యాతి నింపువాడే చిన్ననాటి నుండి తల్లి గారి సారథ్యంలో మాతృభక్తి పితృభక్తి దేశభక్తి భాషాభక్తి మొదలు విద్యలని నేర్చుకుంటూ జనతన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవాడవుతున్నాడు అభిమన్య కుమారుడు. అయితే తమకు అన్యాయం చేసినటువంటి కౌరవులపై అప్పటికైనా సరే కక్ష సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో తన కుమారుని వీరుడిగా వివేకవంతుడిగా తయారు చేయాలని గురువుల సారథ్యంలో మరి వీర విద్యను కూడా నేర్పిస్తున్నాడు ఆ సుభద్రమ్మ గారు. ఆ అభిమన్య కుమారుడు వీర విద్యను ఏ విధంగా నేర్చుకుంటున్నాడా? చిన్ననాడు విల్లు చిన్నప్పుడు విల్లేకు పెట్టారా నింగిలో పెట్టను కొట్టారా నింగిలో పెట్టను కొట్టారా నింగిలో పిట్టను కొట్టారా నింగిలో పిట్టను కొట్టారు నింగిలో పిట్టను కొట్టారు ఏంటది? ఇంకంటే ఏడు అనుకుంటున్నావు? ఇంకంటే ఏంటండి? ఇంకంటే ఆకాశం నేలకే చూస్తున్నాడు దొంగ మొహం. నింగంటే ఆకాశం అండి. నేను నింగి అంటే లుంగి అనుకుని ఒంగొని చూస్తాను. నింగిలో పిట్టను కొట్టారా నింగిలో పిట్టను కొట్టారా అన్ని విద్యల్లోనూ వాడితేటువంటి వేరాకుమని నువ్వు మీసాల నూతన ఎవరిలో ప్రవేశించి అంటే జనరల్ నాలెడ్జ్ కోసం ఊరి మీద పడ్డాడు అనమాట. జనరల్ నాలెడ్జ్ ఏమిటి ఊరి మీద పడ్డం ఏమిటి? ఒక దొడ్లో 100 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె బయటకు వచ్చింది. ఇంకా దొడ్లో ఎన్ని గొర్రెలు ఉంటాయి? ఎందుకు వచ్చాడు ఇంకా 99 ఉంటాయి. నీ మొఖం ఉంటాయి ఇంకేమి ఉండవు. అదేమిటి? ఒక గొర్రె ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాని వెనకాల 99 వచ్చేస్తాయి గొర్రెలు అయ్యి. ఓహో బాగానే ఉంది జనరల్ నాలెడ్జ్ బాగుందండి. ఎండలో ఎండ పోసుకిని పెట్టామనుకో ఏమవుతుంది?
కేసులకుర్తి గణేష్ గారు. కేసులకుర్తి అంటే మీరు ఒకవేళ పేరు తప్పు చదివిన మీరు ఏం బాధపడకండి, ఇంకో 100 రూపాయలు ఇచ్చి కరెక్ట్గా చదివించుకోండి. మొత్తం ఎవడో మాట్లాడతారు. కేసులకుర్తి గణేష్ గారు విఘ్నరాజు పేరు కలిగినటువంటి వారు. మనం ఏ పని చేసినా ముందుగా మరి మన నాన్న మొత్తం చేసిన పెళ్లికి విఘ్నేశ్వరుడు బియ్యం కట్టినా మరి ఏ పూజకైనా సరే సర్వదేవతలు పూజించేటటువంటి వారు విఘ్నేశ్వరుడు. విఘ్నాలను తొలగించేవాడు విఘ్నరాజు. అటువంటి పేరు కలిగినటువంటి వారు మా బృందాన్ని ఆస్వాదిస్తూ మాకు ఇచ్చిగా ఘనంగా 50 రూపాయల కానుక ఇచ్చారండి. వారికి ఆ దేవదేవుడి రూపాయలు చేసి ఆయన ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ వారికి మా బృందం తరఫున ధన్యవాదాలు. గుత్తులు సూర్యనారాయణమూర్తి గారు. గుత్తులు సూర్యనారాయణమూర్తి ఇంటి పేరు గుత్తుల వారు సూర్యనారాయణమూర్తి గారు. అవునవును. సూర్యనారాయణమూర్తి గారు ఒక 100 రూపాయలు మాకు బహుకరించారు. సూర్య తేజస్సుతో వెలుగొందేటటువంటి కృష్ణ పరమాత్మ సూర్యనారాయణమూర్తి గారిని వారి కుటుంబాన్ని సర్వదా రక్షించాలని, సూర్యుని యొక్క శిష్యుడు అయినటువంటి ఎప్పటి వరకు చిరంజీవి అయినటువంటి రామనామానికే రామనామంతో జపిస్తూ ఉండేటటువంటి ఆ హనుమ కూడా వారి ఆశలో, వారి ఊసులో, వారి శ్వాసలో ఉంటూ సర్వ శుభాలు వారి కుటుంబానికి సూర్యనారాయణమూర్తి గారు కలిగజేయాలని కోరుతూ వారి బృందం తరఫున వందనారాలు అందజేసుకుంటూ ఉన్నాం. ఎండలో ఎండ పోసుకుని పెడితే ఏమవుతుంది? ఎండ వేడి కరిగిపోతుంది. కరిగిపోదు. ఏమవుతుంది? కరిగిపోదు. ఏమవుతుంది? కరిగిపోదు. ఏమవుతుంది? పెట్టి చూడు. ఏమవుతుంది? కుక్క వచ్చిన ఆగిపోద్ది. కుక్క బుద్ధి బాగుంచుకున్నావు కాదు. చెరువులో రాయితే ఎందుకు మునిగిపోద్ది? రాయి బరువు కనుక రాయి బరువు కనుక మునిగిపోదు. మరింత మునుగుతుంది. ఆ రాయికి ఈత రాదు కనుక మునిగిపోతుంది. రాళ్ళకి ఈతలు అయిపోయాడు వచ్చాడు. వచ్చే ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు? వచ్చే ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో ఎవరు చెప్పలేదు. నేను చెప్పగలను. ఎవరు చెప్పలేదు. నేను చెప్పగలను. నేను చెప్పగలను. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తాడు? ఎవరు గెలుస్తాడు? ఎవరు గెలుస్తాడు? ఎవరు గెలుస్తాడు? ఎవరు ఓట్లు ఎక్కువ వాళ్ళు గెలుస్తారు. ఇది జనరల్ పెళ్లి గొప్పదా ప్రేమ గొప్పదా? ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారంటే ఎవరు నోట్లు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉంటారు ప్రజలు. ఇక సమాజం వచ్చేది అలాగా, గాంధీ గారు రామరాజు వచ్చేది అలాగా. అదే జనరల్ నాలెడ్జ్ అంటే పెళ్లి గొప్పదా ప్రేమ గొప్పదా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పెళ్లి గొప్పది కావాలంటే పెద్దవారు నువ్వు గొప్పలో కాలేదు తప్పు ఇక్కడి నుంచి. ఏమండి పెళ్లి గొప్పదా? పెళ్లి అసలు గొప్పది కాదు. అంటే పూర్వకాలైన కదా ఆయన ఇంచుమించులు 80 సంవత్సరాలు దాటే అది మరి పెళ్లి గొప్పది అంటున్నాడు. ఇంకా 60 ఏళ్ళు రానుడు మాకంటే గట్టిగా గొంతులు ఎత్తాడు, మాకంటే గట్టిగా మాట్లాడుతున్నాను ఆయన చూస్తున్నాడు. 80 సంవత్సరాలు వచ్చినాయి. అవునవును. కొంచెం ప్రాబ్లం కూడా ఉంది, మీరంతా గమనించారు. అవునవును. మరి బుర్రకథ కళారంగంలో భీష్మాచార్యులు వారండి. అవును. గొర్రెల రాము పద్మశ్రీ షేక్ నాదర్ గారితో కలిసి వంత చెప్పిన ఆయన, జూనియర్ నాదర్ గారి దగ్గర బుర్రకథ నేర్చుకున్న ఆయన. మేమంతా వీరి శిష్యులు అండి. మరి ఆ వయసులో అలా మాట్లాడడం, వాయిస్ ఏమాత్రం కూడా బాగలేదండి. ఆయన మా నాన్నగారండి. వాళ్ళ అబ్బాయి అండి. చిన్నప్పటి నుంచి కత్తిరీయుడు. అయితే మరి ఆ వయసు గురించి కాదు మేము చెప్పేది. పెళ్లి గొప్పలంటే తప్పు అని చెప్తున్నా, అందుకని ఆయన తప్పు పడతలేదు. మరి ఇప్పుడు యువకులు అందరూ కోరుకునేది ప్రేమరా. ఈ సృష్టిలో తీయనిది ప్రేమ. అమర ప్రేమికుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కట్నం లేదని బాబు బయటికి పోమన్నాడు. పెళ్లి అసలు గొప్పది, నీకు డిపాజిట్ లో పోవాలి. పెళ్లి గొప్పది కాదు, ప్రేమ గొప్పది కాదు. మరి మీ దృష్టిలో ఏమిటి గొప్ప? ఈ రెండేళ్ల కంటే గొప్పగా ఉంటుంది. అదేమిటో? అమ్మాయి తెచ్చే కట్నం గొప్పది. ఆ మాత్రం మాకు తెలుసు. కట్నం గొప్ప అని చెప్తే ఈ కట్నం కంటే గొప్పది ఇంకోటి ఉంది. అదేమిటో? అమ్మాయి కానీ సరిగ్గా కట్నం తేలేదనుకో అనుకో, అత్తగారు తెచ్చే కిరసనాలు డబ్బా, కిరసనాలు పోసేడు, అగ్గిపుల్ల గీసేడు, కులం స్వతంత్ర భారత్ గీసేయి. ఇలాగే మా ఊర్లో ఒక పెద్ద ఆయన పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. ఏ మాత్రం కట్నం ఇస్తారన్నాడు. ఒక 4 లక్షలు ఇస్తానన్నాడు. 4 లక్షలు. పండక్కి ఏం పెడతారన్నాడు. ఒక వాచ్ ఉంగరం కొని పెడతారు. మళ్ళీ వచ్చి పండక్కి ఏం పెడతారన్నాడు. ఒక మోటార్ సైకిల్ కొని పెడతారన్నాడు. మోటార్ సైకిల్. మళ్ళీ వచ్చి పండక్కి ఏం పెడతారన్నాడు. మెల్ల గొలుసుకొని పెడతానన్నాడు. మళ్ళీ వచ్చి పండక్కి ఏం పెడతారన్నాడు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతానన్నాడు. దేనికన్నా అంటున్నారండి. అత్తగారిని లెక్క అలకపాడు లెక్క మృగము కిందే లెక్క అన్నారు. ఇంకేదంటే అత్త మామ ఇస్తే పుచ్చుకోవచ్చు, ముక్కు పిండి వసూలు చేయడం తప్పు. కనుక ఈ దురాచారం, వరకట్టం అనే దురాచారం ఒకప్పుడు అండి మంచి లక్షణాలు కలిగినటువంటి సాంప్రదాయమైన కుటుంబంలో మంచి లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి కావాలని కోరుకునేవారు. ఇప్పుడు మంచి లక్షణాలు తెచ్చి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఎప్పటికెప్పటికి చాలా తేడా వచ్చింది. జ్ఞానం అంటే అది కాదు. వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పారు. రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి ముందే ఊహించి చెప్పాడు. అది
మందులైనటువంటి వ్యాధులు, భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయంటున్నాడు. మనం చూస్తున్నాం. ఆయన ముందే నీళ్లతో వాహనాలు నడుస్తున్నాయి అన్నాడు, నడుస్తున్నాయి. అలాగే ఆయన చెప్పి చాలా నడుస్తున్నాయి. అది దూరాలోచన. దూరాలోచన ఉండాలి మనిషికి, దురాలోచన ఉండకూడదు. మరి వీరబ్రహ్మం గారు చెప్పింది కూడా కాదు, జ్ఞానం కాదు. మరి జ్ఞానం అంటే ఏమిటి? మరి అది జ్ఞానం కాదు, ఇది జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే దేవుణ్ణి తెలుసుకోవడం ఒకటే జ్ఞానం. దేవుణ్ణి ఎలా తెలుసుకుంటారు? తప్పనిసరిగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఊరు వారు కూడా జార్జీపేటకు వచ్చి ఇక్కడ రామరామ అని మేము పాడేటటువంటివి, అలాగే సన్యాసం నాటకం, ఎంత మంచి నాటకం, ఇవన్నీ కూడా చూసినట్లయితే దేవుని వైపు కొంచెం మనసు ఊగుతుంది. పాపాలన్నీ పోతాయి దూరంగా. దేవుణ్ణి తెలుసుకోవడం ఒక్కటే నిజమైనటువంటి జ్ఞానం. ఆ దేవుణ్ణి తెలుసుకున్నారు కనుక, ఆయన నమ్ముకున్నారు కనుక పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తయింది. నువ్వు మీసాల నూతన యవనంలో ప్రవేశించినటువంటి పిల్లవాడిని చూసి, అభిమన్యుడిని చూసి ఆనందిస్తున్నది తల్లి సుభద్రాదేవి. కానీ భర్త ఎడబాటు సహించలేక జలజల కన్నీళ్లు కార్చింది. కష్టాలలో తన ఇష్టదైవం అయినటువంటి కృష్ణ పరమాత్మ జ్ఞాపకం వచ్చాడు. అన్నా కృష్ణ, ఆపదో ధారక, సంసార సాగర ధారక, ఎన్నాళ్ళు మాకు ఈ బాధ, నువ్వు ప్రత్యక్షమైన మా బాధను దూరంగా తొలగించవా అని ప్రార్థించగా అని పక్క ప్రార్థిస్తున్నది సుభద్రమ్మ. అయితే అక్కడ పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేస్తున్నారు. మరి ఆ విరాట్ నగరంలో ఉన్నారు పాండవులు, మారు వేషాల్లో ఉన్నారు పాండవులు. మరి విరాట్ నగరంలో పాండవులు ఉండగా మరి పాండవులు ఎక్కడుంటే అక్కడ నెలసరి వర్షాలు కురుస్తాయండి. మరి ఇలాగ మనకి మరి పండగ రోజుల్లో వర్షాలు కాదు, మరి సకాలంలో వర్షాలు కురిసేవటండి. ఆనాడు నెల 4 వర్షాలు అని పాడేవారు మా చిన్నప్పుడు పాటలు. ఇప్పుడు అవన్నీ పోయాయి అనుకోండి. మరి ఊడ్పులు ఊడ్చేవారు, చక్కనైనటువంటి పాటలు పాడేవారు. మరి ఆ ఊడ్పు ఊడుస్తూ పాటలు పాడుకుంటూ పని పాటలు సాగించేవారు. నెటి పాడేది తుమ్మెదా, వాన జాడలు చూపేది తుమ్మెదా, నెటి పాడేది తుమ్మెదా, వాన జాడలు చూపేది తుమ్మెదా, గును వెనకాయనే తుమ్మెదా, గును వెనకాయనే తుమ్మెదా, నడుపరాయనే తుమ్మెదా, నెటి పాడేది తుమ్మెదా, వాన జాడలు చూపేది తుమ్మెదా. ఈ విధంగా మహిళలంతా మరి కష్టాలు గట్టి ఉన్నారు, గట్టలు చేత బట్టి ఊడుపు ఊస్తూ పాటలు పాడుకుంటూ పని పాటలు సాగించేవారు మరి ఆ రోజుల్లో. అదే విధంగా మరి పాండవులు విరాట్ నగరంలో ఉండగా మరి సకాలంలో వర్షాలు కురగా రైతులంతా బంగారు పంటలు పండిస్తున్నారటండి. మరి ఈనాడు అన్నదాత రైతు అని ఇందాక చెప్పుకున్నాం. మరి వర్షాలు రావడం వల్ల, తుఫాను రావడం వల్ల ఇప్పుడు కూడా ఏదో తుఫాను అంటున్నారు. మరి ఎన్నో మరి కష్టాల పాలవుతున్నాడు రైతు. దేశానికి వెన్నెముక రైతు అన్నారు. అటువంటి రైతు లేని రోజు పండించేటటువంటి రైతన్న పస్తున్నట్లయితే గుళ్ళో పరమాత్ముడు కూడా పస్తాడు. మరి ఏమిచ్చి మనం అన్నదాత రుణం తీర్చుకోగలమండి? అన్నా రైతన్నా, అన్నా రైతన్నా, మా అన్నా రైతన్నా, మా నెత్తురు నీవే, సత్తు నీవే, అన్నా రైతన్నా, అన్నా రైతన్నా, మా అన్నా రైతన్నా, మా నెత్తురు నీవే, సత్తు నీవే, అన్నా రైతన్నా, మా నెత్తురు నీవే, సత్తు నీవే, అన్నా రైతన్నా. నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంట, నాగరికత మాకొచ్చిందంట, నాగరికత మాకొచ్చిందంట. వేగు చుక్కవై వెలిగితివయ్యా, భూమిని సాగు చేసితివయ్యా, భూమిని సాగు చేసితివయ్యా, భూమిని సాగు చేసితివయ్యా. ఆదికి దండం, మేడికి దండం, గాడి మోసని ఎడ్లకి దండం, గాడికి దండం, మేడికి దండం, గాడి మోసని ఎడ్లకి దండం, మేడి పెట్టని చేతికి దండం, కూడు పెట్టని కాళ్ళకు దండం. అన్నా రైతన్నా, మాయన్నా రైతన్నా, మా నెత్తురు నీవే, సత్తువ నీవే, అన్నా రైతన్నా, మా నెత్తురు నీవే, సత్తువ నీవే, అన్నా రైతన్నా. ఆరు కాలాలు చెమటలు నాని మన్నుని అన్నం చేసితివయ్యా, మన్నుని అన్నం చేసితివయ్యా, మన్నుని అన్నం చేసితివయ్యా. కడవల కొద్ది కష్టాలు వచ్చిన, కడవల కొద్ది కన్నీరు మిగిన, కడవల కొద్ది కన్నీరు మిగిన, కడవల కొద్ది కన్నీరు మిగిన. నిన్ను చూపని వీరుడవయ్యా, నిన్ను చూపని వీరుడవయ్యా, కలిగిచ్చిన అన్నదాతము, నిన్ను చూపని
నెత్తులు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా. ఈ విధంగా మరి అన్నదాత రైతన్న మను మద్దులశెట్టి వీర వెంకట సత్యనారాయణ గారు అత్యంత ఆధారంగా 100 రూపాయలు ముందుకొచ్చి మాకు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని సర్వేశ్వరుడు అష్టైశ్వర్య భాగ్యాలు ఇచ్చి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇచ్చి వారి కుటుంబంలో అందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు కలగజేయాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి మా బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ విధంగా అటువంటి అన్నదాత రైతన్న కండలు కలిగించి బండ చాకిరీ చేసి బంగారు పంటలు పండిస్తున్నారు అన్నాడు విరాట్ నగర్ రైతులు రైతు కూలీలందరూ కూడా. అది గమనించాడు శ్రీధరుడు. మరి పాండవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ సకాలంలో వర్షాలు కురుస్తాయి, గోవులు పుష్కలంగా పాలిస్తాయి అని గమనించినటువంటి సుయోధనుడు విరాట్ నగరంపై ఉత్తర గోగ్రహణం జరిపించాడు. ఉత్తర గోగ్రహణంలో విరాట్ రాజు గారికి సహాయాన్ని చేశాడు అర్జునుడు. విజయాన్ని చేకూర్చాడు మన విజయుడు. దానికి మెచ్చినటువంటి విరాట్ రాజు గారి కుమార్తె అయినటువంటి ఉత్తర కుమార్తెను వీరాభిమన్యునికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. అటువంటి చల్లటి వార్త చల్లనివాడు గోపాలకృష్ణుడు మరి చెల్లెలు ఎప్పుడైతే ప్రార్థిస్తుందో మరి చెల్లెలతో అంటున్నాడండి ఆ శ్రీకృష్ణ భగవానుడు. అమ్మా సుభద్రమ్మ గదకు పాండవులు గడిపిరమ్మా తీరి విరాట్పురి నుండి రమ్మ